పరిశుద్ధ గ్రంథము నుండి భక్తుడైన దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిటిలో దీవించి ఆస్వాదించబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇగో ఎంతోవరకు ఈ యొక్క మధ్యాహ్న కాల సాయంకాల ఆరాధనలో, పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో నాయన, సాక్ష్యాల్లో, వాక్య పఠంలో మీరున్నారు. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. వాక్యము నీ మాటలు ప్రభువా, నీ పక్షాన్ని నిలబడ్డ నేను అల్పుడను, బలహీనును, దరిద్రును, ఎందుకు పనికిరాంటి వాడిని, నన్ను మరుగుపరచండి. ఇగో నీ పక్షాన్ని నిలబడుతున్న నన్ను నీ ఆత్మ అభిషేకముతో నింపి నీ నోటు బూరగా నన్ను నీ కంఠములో వాడుకోమని, మాకు కావలసిన వాక్యాన్ని మాకు దయచేయమని, ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని, వినుటగల విశ్వాసాన్ని దయచేయమని, వినగల మనస్సు మాకు దయచేయమని, ఇంకా ఎవరైతే ఉన్నారో వారిని త్వరగా తోడుకురమ్మని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ వందనాలమ్మ. ప్రభు స్తోత్రాలలో ఆన్లైన్లో లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, చదవబడుతున్న వాక్య భాగంలో భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మన అంశం ఏంటంటే, నీవు అనుకున్నది జరగాలంటే మనం ఏమి చేయాలి? మనం అనుకున్నదే, ఎవరో అనుకున్నది కాదు, మనం అనుకున్నది జరగాలంటే మనం ఏం చేయాలి? ఒక ఉద్యోగానికి మనం వెళ్ళాలంటే ఏదో ఒకటి చేస్తాం, చేయమండి? ఏదో చెప్తారు, అది చేయాలి. ఒక పనికి వెళ్ళేటప్పుడు పనికి కూడా ప్రతి ఒక్కటి ఏం చేస్తారంటే ఆర్డర్స్ పెడతారు. దానికి అరుగులు అవ్వడానికి మనం కొన్ని కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్నప్పుడే దానికి అర్హత కలిగి ఉంటాం. దాని తగ్గ ఉద్యోగం మనకు వచ్చి దాని ద్వారా మనం చక్కగా పోషించబడతాం. అయితే దేవుడి దగ్గర కూడా అడిగింది జరగలేని కార్యాన్ని కూడా దేవుడు జరిగించగల దేవుడు. నాకు అసాధ్యమైనదని ఏదైనాను కొన్ని మనం చేసుకోగలం, కొన్ని మనం చేయగలం. లోకంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. జరగలేనివి ఉంటాయి, కష్టమైనవి ఉంటాయి, ఊహించలేనివి ఉంటాయి. మన పని ఇంక అయిపోయింది అనుకునేవి కూడా కొన్ని ఉంటాయి. అయితే వాటి నుండి మనం అనుకున్నవన్నీ దేవుడు జరిగించాలంటే మనం ఏం చేయాలనేదే ఈరోజు మన వర్తమానం. పరిశుద్ధ గ్రంథములో దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, నీ మార్గమును చూడండి అమ్మా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. చూడండి, మన మార్గములన్నీ కూడా యెహోవాకు అప్పగింపుము. అది మన ప్రతి ప్రవర్తన అంతటి మీద కూడా అధికారం, మన మాట, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన మార్గాలు అన్నీ కూడా ఎవరికి అప్పగించాలంటే ముందు అది అప్పగించాలి. అప్పగించకుండా అమ్మ అప్పగింతలు అంటారు కదా, అలాగ అప్పగించకుండా ఎక్కడ జరుగుతాయి? ముందు మన మార్గాలన్నీ కూడా దేవుడికి అప్పగించాలి. రెండవది, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మనము ఆయన ఈనాడు చాలామంది భర్తను నమ్మి మోసపోయానండి బాబు. ఆ భర్తను నేను చాలా నమ్మానండి, మా భర్తను నమ్మానండి, నేను మోసపోయానండి. అరే నా భార్యను నమ్మి నేను చాలా మోసపోయానండి. అరే నా బంధువులు ఉన్నారండి, నా బంధువులు నమ్మి నేను మోసపోయానండి. చాలామంది లోకంలో చెప్తున్నారు కదా, మనుషులు నమ్మి ఏం చేస్తున్నారంట? మోసపోతున్నారు. దేవుడు కార్యాలు చేయాలంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంట? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువారు సమస్తము అది ఎవరైనా చెప్పగలిగారా అంటే దేవుడే చెప్పాడు. నమ్ముట నీ వలన అయితే
ఎవరిని నమ్మాలి అమ్మా? ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. ఈనాడు మనము దేవుని నమ్ముతలేదు. దేవుని నమ్మినట్లయితే దేవుని వాక్యాన్ని నమ్ముతాం. మనుషులు పద్ధతులు, మనుషులు మాటలను నమ్మి మనం ఏం చేస్తున్నామంటే మోసపోతున్నాం. మనుషుల సాయము వ్యర్థమురా, రాజులు నమ్ముట వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్ముట వ్యర్థమురా. మరెవరు నమ్మాలి? యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎందుకంటే ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకంలో. ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి. మనుషులందరూ ఏమంటారంటే అడ్డెడతారంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరు శాశ్వతం కాదు. ఎవరికి వారు శాశ్వత కాదు. చివరికి ఎవరు శాశ్వతం అంటే కడ వరకు మనతో ఉండేది. ఎవరెవరో ఉంటారు, ఎవరెవరో ఎదురవుతుంటారు. నువ్వంటే నేను ప్రాణం పెడతానంటారు, నీకెందుకు నేనున్నానంటారు. కష్టం రాగానే వాళ్ళు ఏమవుతారంటే తొలగిపోతారంట. అందుకే ఎవరిని నమ్మినా ఫలితం లేదు. యేసుని నమ్ము, నీవు ఫలితం పొందుకుంటావు, మేలు పొందుకుంటావు. అందుకే దావీదు అంటున్నాడు, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయనే నీ కార్యములు చేయవచ్చు. ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. నమ్ముట నీవు వెళ్తే నమ్మువారి సమస్తమును సాధ్యం. ఎబ్రియలు రాసిన పత్రిక మనం 11వ అధ్యాయము అక్కడి నుంచి మనం చదువుకుంటే ఎలా నమ్మాలంటే ఆయన ఉన్నాడనియు అడిగిన దానికి దేవుడు ప్రతిఫలము దయచేస్తాడని నమ్మవలను కదా అని అంటాడు అక్కడ. ఎబ్రియలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చివాడు, చూడండి, దేవుని యొద్దకి వచ్చిన వారు, దేవునికి మనవి చేస్తున్న వారు, దేవుణ్ణి అడిగేవారు ఆయన ఉన్నాడని ముందు ఏం చేయాలంట? అసలు ఉన్నాడా లేదా? హలో, అసలు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా నీకు? ఏమండి, దేవుడు ఉంటే ఇంకేటండి ఇలాగెందుకుంటుందండి మా బ్రతుకు? దేవుడే కానీ ఉంటే కొద్దిగా వీటికి ప్రాణం పెట్టకపోతే ఇంకెందుకండి? దేవుడే కానీ ఉంటే ఆడు ఎందుకండి అలాగైపోతాడో? నిజమే, ఆయన ఉన్నాడని తన్ను వెతుకుని వారికి ఫలము దయచేయవాడని. ఎవరైతే వెతుకుతున్నారో వెతికిన దానికి ఆయన దొరికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. ఆమేన్. ఏంటంట? ఆయన ఉన్నాడని, ఆయన వెతికిన వారికి ఆయన ఫలమును దయచేస్తాడని నమ్మవలెను కదా. నమ్ముతున్నావా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా?
చాలా మంది ఉన్నారు నమ్మలేని వారు. వాళ్ళకో నమ్మకం, దేవుడు లేడని చెప్పి చాలా యూట్యూబ్లో వాటిల్లో వీటిలో చాలా మంది పెడుతున్నారు కదా, అది వాళ్ళకి ఏదో నమ్మకం ఉంది, ఎవరి మీద ఉంది, ఉన్నాడని నమ్ముంది. సృష్టిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలంటే నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే ఆయన మన కార్యాలన్నీ ఏం చేస్తాడంట. బైబిల్లో ఎంతో మంది ఆయన నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేవుని నమ్మి మనుషులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుని నమ్ముకొని దేవునికి దూరం అయిపోయి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడి మీదే ఆధారపడి దేవుని మీదే విశ్వాసం ఉంచి దేవుడే నాకు దిక్కన్న వారి మీద ఎవరు కూడా పాడైపోయిన వాళ్ళు ఎవరు కనబడతలే. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో అతను ప్రార్థన చేస్తున్నాడు. రాజై ఉండి, ప్రభువా ఈ గొప్ప యుద్ధమునకు నేను ఏం చెయ్యాలో నాకు తోచతలేదు, నీవే నా దిక్కు అని దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణే నమ్మిన ఆయన్ని దేవుడు యుద్ధంలో గొప్ప విజయము కలిగజేశాడు. ఆయన నమ్మాడు. ఏమి నమ్మాడంటే నీవే నాకు దిక్కు. చదవండి 12వ వచనం అనుకుంటా. మా దేవా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, ఆ యుద్ధములో ఉన్న 3 ప్రాంత రాజుల జన్నెత్తుకొని వస్తున్న వారికి న్యాయం తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. రెండోది ఏమన్నాడు? శక్తి చాలదు, ఏమి చెయ్యాలో మాకు తోచతలేదు, మాకు దిక్కని నేను దిక్కుమాలోని. రాజు ఏమన్నాడమ్మా? శక్తి లేదు, ఏం చెయ్యాలో నాకు తోచతలేదు, నీవే నాకు దిక్కు అంటే ఇంక పూర్తిగా ఇంకెవరి మీద ఆధారపడ్డాడు? రాజుగారు. ఎవరి మీద ఆధారపడ్డారు? అయితే వెంటనే వర్తమానం ఏంటంటే దేవుడిని నమ్మి దేవుడి మీద ఆధారపడి ఆయన అంతా ఇంకా నీవే నాకు దిక్కనగానే వెంటనే జవాబు దూతతో పంపించి ఆ 15వ వచనం అంతా మనం చదువుకుంటే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, ఒక్కసారి ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు వీళ్ళు? భయపడ్డారు. అందుకే వర్తమానం ఏమొచ్చింది? వెంటనే రివర్స్, భయపడద్దు, జడద్దు, ఈ యుద్ధము మీరు కాదు, యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించు. నీ పక్షాన నేను నిలబడుతున్నాను, నీ పక్షాన నేనే యుద్ధాన్ని చేస్తాను. చప్పట్లు కొట్టి ఒకసారి. ఎంత గొప్పగా అలా చెప్పిన వారు ఎవరైనా ఉన్నారండి? అదే మనుషుల దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు ఎంత గొప్పోడి దగ్గరికి వెళ్ళు, ఎంత కలిగినోడి దగ్గరికి వెళ్ళు, ఎలాగానే ఏం చేస్తారంటే అవసరానికి కొట్టి వెళ్ళామేమో ఇంకా ఏలంగా చూస్తారు, కిందకి పైకి చూస్తుంటాడు. అవసరం పెట్టి వెళ్ళామంటే ఇంకా మనం ఏమైపోతామంటే ఇంకా చాలా లోకు అయిపోతాం. ఇంకా లోకు అయిపోయి చూద్దాం అంటాడు, లేకపోతే తర్వాత చెప్తానంటాడు. ఏమంటారమ్మా? తర్వాత చెప్తానంటాడు, లేకపోతే చూస్తానంటాడు, పట్టించుకోడు. మనమేమో కోట్ల ఆశలు ఎట్టుకుని వెళ్ళిపోయి ఎవరి మీద ఏడో లోకంలో అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి అయ్యి బాబో ఏదో చేసేస్తాడు, ఏదో ఊడ్చేస్తాడు అనుకుంటే అన్ని ఆశలు పెట్టుకొని మనం వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? గాలి తీసేస్తాడు. అవకాశం ఏముంటాయి మాట్లాడినా కూడానే. ఎవడో మనుషులు అవసరానికి వాడుకుంటారు, దేవుడు అవసరానికి వాడుకోడు. అవసరాలు తీర్చే దేవుడు. నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు. అరే మనిషిని నమ్మెళ్తావు, దేవుని ఎద్దకు వచ్చి దేవుని కన్నీళ్ళు కాచి ఏడు. రాజుకు ఏం కొద్దిగా ఆయుధాలు లేవా? అది ఎవరు నమ్మాడు? ఆయుధాలు నమ్మలేదు, సైన్యాన్ని నమ్మలేదు, తన బలాన్ని కూడా నమ్మలేదు. ఏమి నమ్మకుండా పూర్తిగా ఆధారం ఎవరి మీద పెట్టాడంటే నా శక్తి చాలదయ్యా, అంటే నా శక్తి, నా బలం చాలదయ్యా, బలం ఉంది వెనకాల, నా బలం సరిపోదయ్యా. ఏం తెలియాలో కూడా నాకు. రాజుకి ఆలోచన లేకుండా రాజు ఎలా అయిపోతాడండి?
నాకు ఏ ఆలోచనలు అయితే నా ఆలోచన గొప్పది కాదు, ఇప్పుడు నీ నీ ఆలోచన నాకు కావాలంటున్నాడు. బాగా అర్థం చేసుకుని ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు రాజు ఏ ఉండి. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. ఒకేసారి 3 ప్రాంత ప్రజలు ఒకేసారి దండెత్తుకొని ఆయన మీదకి వచ్చేస్తారు. ఒకేసారి మన మీద ఒకదానికొకటి అలా ఉప్రమయం వచ్చేస్తుంటాయి. యుద్ధాలంటే ఏంటనుకున్న సమస్యలు. అలాంటి టైంలో నువ్వు ఆధారపడవలసింది మనుషుల మీద కాదు. ఏ మనుషుడు మనం ఏమి చేయలేరు. మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడో ఆయన నమ్ముటి యందు తలగా చేస్తారు కానీ తోగ్గా చేయను. ఆయన యందు నమ్ముకూర్చున్నాడు అన్నాడు సిగ్గు. మనుషుల మీద అందరూ సిగ్గుపడిపోతావు. ఎవరినో నమ్మి వెళ్ళావు అనుకో, అక్కడికి వెళ్ళిందే తాడు రెండో మనం అవమానం అయిపోతాం. ఓరు బాబు వీడి దగ్గర ఎంత ఎలగాలి ఉంది, వీడంటే ఎంత అంటే ఉన్నాడు వెళ్తాం కానీ ఆడికే చేయలేదు మనకేం చేస్తాడు. ఇంకా ఎవరిని పట్టించుకోరు. మనుషులు అలాంటి వాడుకుంటారు. అందుకే ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి ప్రాణం అంటారు. ఎప్పుడు అంటారంటే నీ అవసరం కోరినప్పుడు అంటారు, నీతో అవసరం ఉంటేనే అంటారు, నీ అవసరం వచ్చినప్పుడు అంటారు, నీకు ఎందుకు నేను ఉన్నానంటారు. కష్టాలలో వారు మరి ఇంకెందుకు. ప్రాణానికి ప్రాణం అన్న వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ప్రాణం ఎట్టకెళ్ళద్దు. సృష్టికర్త అయిన దేవుడు, ఈ భూమి మీద కూర్చున్న దేవుడు నీ కొరకు ఏం త్యాగం చేసేది తెచ్చినా నువ్వేం ప్రాణం అడిగావా? ప్రాణం పెట్టినోడి దగ్గరికి రావట్లేదు ఏంటండి. నమ్మరండి. మనుషుల్నే నమ్ముతున్నారు, ఇంకా లోకాన్నే నమ్ముతున్నారు, లోకంలో ఉన్న ఇవన్నీ నమ్ముతున్నారు తప్ప ఈ సృష్టికర్తను ఏం చేస్తున్నారంటే నమ్మక, సత్యమైన వాక్యాన్ని నమ్మక, అసత్యమైన మాటలు అబద్ధమైన బోధలు నమ్మి వారు ఏమైపోతున్నారంటే మోసపోతున్నారు. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. ఏ విత్తుతామో అదే పంట మనం కోస్తాం. మోసపోవద్దు. మీకు చాలాసార్లు చెప్పారు, భక్తి చూసేటప్పుడు భక్తి చేసేటప్పుడు మనుషులు ఎవరిని చూడకూడదు. ఎవరిని చూడాలి? రెండే రెండు. ఒకటి వాక్యాన్ని చూడాలి, దేవుని చూడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం ఏం చెప్తుందో అది విను, అది చదువు, అది ధ్యానించు, అనుసరించు చాలండి. మనుషులు అనుసరించు. మనుషులు అనుసరించామంటే ఈ లోకంలో ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. భక్తుల్లోనే కనబడుతున్నారు. ఏమండి, ఏ మనుషుడు ఒక్కడో నీతిమంతులు లేని ప్రభు చెప్పాడు. నీతిమంతులు ఒక్కడే, ఎవరో ఆయనే. అందుకే ఆయన్నే మనం అనుసరించాలి. నువ్వు భక్తులు ముందుకు వెళ్ళాలంటే, గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలంటే ఎవరిని అనుసరించాలి? దేవుని అనుసరించు. నువ్వు ఆయన దేవుడు ఎక్కడ కనబడుతున్నాడంటే దేవుడితో అంటే వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అసలు మనుషులు చూడొద్దు. నువ్వు ఏ మనుషుని నువ్వు అనుసరించద్దు అసలు. ఎందుకంటే ఏ మనుషుడు ఏ సమయానికి ఎలా ఉంటాడో, ఎప్పటికి ఎలా మారిపోతారో. అరే బాబోయ్ ఆయన మీద ఆశ పెట్టుకున్నానండి బాబు, అప్పుడు దాకా అలాగన్నాడండి. అసలు ఎలాంటి జీవితంలో ఉన్నామో తెలిసే మనం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని తెలుసండి. ఏంటి, తండ్రి అయినోడు పిల్లలు పాటు చేసేసాడు, తండ్రి కూతుర్ని పాడు చేశాడు. ఎలాంటి రోజుల్లో ఉన్నావో ఆలోచించి ఒకసారి. అమ్మా, రోజులు ఏం లేవు అసలు. సైతాను కామ మాక మంత్రాలు పెట్టేసి శుభ్రంగా వరస తెలియకుండా లోకమంతా కూడా విశ్రమణి అయిపోతుంది. అందుకే లోకాన్ని చూడకో, లోకములు ఉన్న వాటిని కూడా నువ్వేం చేయించంటే ఆశించుకో. మరి ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుడే. ఏడండి దేవుడు? ఇదిగో వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం ఏం చెప్తుందో ఇందులో ఉన్నాయి. అందులో పుల్లు కానీ, కొమ్ము కానీ, ఒత్తులు కానీ ఇందులో ఎవడన్నా కలిపాడా? ఇందులో ఉన్న రోగాలన్నీ అడిగి వచ్చేస్తాయి. తీసావా? కలిపినా తీసినా ఇందులో ఉన్నాయన్నీ వచ్చేస్తాయి ఆడికి, గ్యారంటీ. కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి తెలిసిన? బోల్డ్ ఉన్నాయి. కలిపినా తీసినా అందులో వచ్చేస్తాయి. అందుకే ఎవరు నమ్మాలి ఇప్పుడు? సత్యం ఇది, పరిశుద్ధ గ్రంథం. యమావోలే ఇది చదివి దీనికి పేరు ఎడదామని చెప్పి వాళ్ళే మారిపోయారు. అర్థం లాంటిది. చాలాసార్లు చెప్పారు కదా, వాక్యం ఎలాంటిదమ్మా, బైబిల్ ఎలాంటిదమ్మా, అర్థం లాంటిది. వాక్యం ఎలాంటిదమ్మా, ఖడ్గం లాంటిది. వాక్యం ఎలాంటిది, 2 అంచెల ఖడ్గం లాంటిది, సబ్బు లాంటిది. అందుకే ఇప్పుడు ఎవరిని నమ్మాలి మనం? దేవుణ్ణి నమ్మాలి, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలి.
ఆయన ఉన్నాడని అడిగిన దానికి దేవుడు వెతికి దొరికి అడిగిన దానికి దేవుడు ప్రతిఫలం చేస్తాడని నమ్మవలను కదా, నమ్మాలి కదా. ముందు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట, అసలు విశ్వాసం నమ్మకం అనేది లేకపోతే అసలు దేవుడికి ఇష్టడై ఉండడం. నువ్వు ఇష్టం లేనివాడికి ఏం పెడతావమ్మా? ఇష్టం లేనివాడికి ఏం పెడతాం? అన్ని కష్టంగానే ఉంటాయి. ఇష్టం ఉన్నవాడికి కష్టం కనపడదు. ఏం కనపడుతుంది? ఏం కనపడదు అసలు. అంత సామెత ఉంది కదా. మరి నీవు దేవుడికి ఇష్టం లేకుండా నీకెలా ఇష్టంగా ఉంటాడు? విశ్వాసం లేక నమ్మకపోతే అసలు విశ్వాసం మనం నమ్మితే నువ్వు ఇంకా ఎందుకు? నేను నమ్ముతున్నానండి, నమ్ముతూనే కదండి ఉన్నావు. నామకార్థం, అపనమ్మకం. పైకి మాత్రం నమ్ముతున్నావు, లోపలంతా కూడా ఇంకా దేవుడి మీద పూర్తిగా నీకేం లేదంటే విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే లోకములో ఉన్న వాటిని, లోకాన్ని కూడా అసలు నువ్వు అనుసరించవు, పాటించవు, వాటి జోలికి వెళ్ళవు. నువ్వు ఇంకా వెళ్తున్నావు, ఇంకా అనుసరిస్తున్నావు, ఇంకా పాటిస్తున్నావు అంటే ఎవరి మీద నమ్మకం ఉంది నీకు? దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడి మీద నమ్మకం లేదు, లోకం మీద ఉంది. అందుకే లోకాసలు ఇంకా నీలో చావలేదు, విడిచిపెట్టలేదు. ఇంకా ఏదేదో ఎక్కడెక్కడెక్కడికో అన్నీ అయిపోయినాయి, పెద్ద పెద్ద అన్నీ అయిపోయినాయి, వదిలేయో. ఇంకా చిన్న చిన్నవి ఏమి ఉన్నాయి. ఆ చిన్నదే మన ప్రాణాలు తీసేస్తుంది. అది చిన్న పొరపాట్లే, చిన్న చిన్నవి అండి. ఏమండి, పెద్ద తాసుబాబుకి పెద్ద అంత ఎక్కువ ఉండదంట. చిన్న పిల్ల పుట్టింది కుక్కుని కరిచింది అనుకో వెంటనే ఎక్కేద్దంట. తాసుమో పిల్లకు ఉంటుందంట విషయం ఎక్కువ. పిల్లకే పిల్ల ఎంతే కదా, ఏం పర్లేదు అనుకుంటేమో రయ్యమని అయిపోయి అంటే చచ్చిపోతావు. ఈ పెద్దానికి కొద్దిగా అవకాశం ఉంటుంది, పరిగెట్టడానికి ఏది చేయడానికి ఉంటుంది. అది ముదిరి 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 అన్నింటికి ఎట్టుకొని గిసం కొద్దిగా పోద్దంట. అది పవర్ తగ్గిపోద్దంట కొద్దిగా. చావక తప్పదు. కానీ అది పిల్ల కరిసింది అనుకో దెబ్బకి ఎక్కడ కూడా అక్కడ తర్రమని ఎక్కేద్దంటే అన్నీ కస్మని వెళ్ళిపోద్దంట పవర్. ఆ చిన్నయే చాలా ప్రమాదాలండి మనకి. ఈనాడు చాలా మనం భక్తి చేస్తున్న మబ్బుల్లో పడిపోయి, ఊహలో పడిపోయి అది మానేసాం, ఇది మానేసాం, ఎన్ని మానేసాం, పెద్ద మానేసాం, వదిలేసాం అని చెప్పేసి చిన్న చిన్న మాటలో, ప్రవర్తనలో, చూపులో చిన్న చిన్న అబద్ధమే కదా. పర్లేదు చిన్నదానికి అయ్యి బాబా పాకగారావో చిన్నదానికి ఏంటిగాడు అని ఆ చిన్న చిన్నయే ఏం చేస్తున్నాయంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేకుండా, ఆత్మీయ కార్యాల్లో ఎదగకుండా, ఆత్మీయ కార్యాలు చూడనివ్వకుండా చేసి ఇవే. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో, సాంఖ్యాంశంలో మనం అంటున్నాను, నీవు అనుకున్నవన్నీ కూడా దేవుడు జరిగించాలంటే నువ్వు ఎవరిని నమ్మాలంటే, నీవు అనుకున్నది జరిగిపోద్దని చెప్పి ఒక మనిషి మీద ఆశ పెట్టుకున్నావు అనుకో, ఆ మనిషి ఆయన యొక్క గ్యారంటీ నీ చేతిలో లేదా మనిషి ఉంటాడని చచ్చిపోతాడు. ఒక మనిషిని నమ్మి ఏదో కట్టమని చెప్పి 40 లక్షలు ఇచ్చారంట. రేపు వచ్చి అన్ని సంతకాలు పెట్టుకుంటాను అనుకున్నారంట. డబ్బులు తీసుకున్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు తీసుకున్నారు, ఇంకా సంతకాలు ఎట్టలేదు. ఆయన చచ్చిపోయాడు. ఎవరో వాళ్ళు చచ్చిపోయాడు. వీళ్ళు ఏ సంతకాలు పెట్టలేదు, ఏమి చేయలేదు. వచ్చారు, ఏంటండి అంటున్నారు. ఏమో ఎవరికిచ్చారు, ఎవరికిచ్చారు? చచ్చిపోయినా ప్రూఫ్లే. లోకం అండి. ఎవరిని నమ్మి? మనుషుల్ని నమ్మి. అది గ్యారంటీ లేనోడు. నేను గ్యారంటీ లేనోడిని. నమ్ము కాదు, నిన్ను కాదు నమ్మాలి. గ్యారంటీ కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. శాశ్వత కాలమును ఉన్న దేవుడు, సజీవుడు. మరణమా నీ ముళ్ళెక్కని మరణపు ముళ్ళ సిలువలో ఇరిచిన దేవుడు ఉన్నాడు. మరి ఆయన నమ్ముతలేను. అబ్బాయి నమ్మో. ప్రార్థన అంటే నమ్మకం ఉండదో, గుడి అంటే నమ్మకం ఉండదో, ఊరంతా నమ్మకమే, ఊళ్ళోళ్ళందరూ నమ్మకమే. అందుకే నువ్వు పాడవుతున్నావు, అందుకే నువ్వు మోసపోతున్నావు. ఇంకా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతలేదు. అందరినీ నమ్ముతున్నావు, కన్నా తండ్రిని నమ్ముతలేదు నువ్వు. అంటే ఇంట్లో వాళ్ళు నమ్మరు, నమ్ముతారు కదా చాలామంది. నిజమేనా? నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నమ్మిన నమ్మకపోయినా నీవు యెహోవాను నమ్మితే గనుక
ఖచ్చితంగా దేవుడిని కార్యాలన్నిటినీ, అది అసాధ్యమైన కార్యాన్ని కూడా దేవుడు సాధ్యంగా మార్చేస్తాడు. ఇంకా లేదు అన్నదాన్ని కూడా ఉన్నదాన్ని, లేని దాన్ని ఉన్నదిగా చేసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అయితే మనం అనుకున్నవన్నీ జరగాలంటే మనం ఏమి నమ్మాలి? మొదటిది దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. ఏమి నమ్మాలమ్మా? ఏం చెప్పుకున్నాం మనం? మొదటిది చెప్పాలి. ఈ వాక్యము నిన్ను బాధల్లో నెమ్మది కలుగు చేసి, వాక్యము బాధల్లో ఏం చేద్దంట? మనుషుల మాట నెమ్మదిస్తుందా? కుదురుండెత్తదా? అమ్మా, మనుషుల మాటలు ఎలా ఉంటాయి కొన్నారు? ఆదరించే మాటలు ఉంటాయా? అసలు బాధలో ఉన్నామనుకో, ఆ బాధను మళ్ళీ జ్ఞాపం చేసి, మర్చిపోదామంటే మళ్ళీ జ్ఞాపం చేసి, ఏడుపు ఉన్న ఏడుపు మళ్ళీ రప్పిస్తారు. అయితే దేవుడైతే అసలు ఆయన వాక్యం ఎలాంటిదంటే, చూడండి, ఈ యొక్క ఎవరు రాజు, యెహోషువపాతు రాజు దేవుని నమ్మి, నా శక్తి చాలదయ్యా, నా ఆలోచన లేదయ్యా, ఇదిగో ఆ యుద్ధమునకు నీవే, నాకు ఇంక దిక్కు లేను అని, నేను దిక్కు నీవే. రాజుకి దిక్కు లేకుండా ఏంటండి బాబు? ఇంక టార్గెట్ అంతా కూడా ఎవరు పెట్టుకున్నాడు ఇప్పుడు? వెంటనే దేవుని యొక్క వర్తమాన దూత వచ్చి వెంటనే ఇలా అన్నాడో లేదో కానీ ఎంత తొందరగా వచ్చిందండి వర్తమానం. ఉత్తరం, టెలిగ్రామ్, ఉత్తరంలో మళ్ళీ టెలిగ్రామ్ ఉండి ఏంటండి, టెలిగ్రామ్లో ఉత్తరం అయితే దూరం అనుకో 2 రోజులు పట్టింది, 3 రోజులు పట్టింది. టెలిగ్రామ్లో వెంటనే మాట. అది టెలిగ్రామ్ అంటారు కదా. ఇప్పుడు ఇంకేం లేవు, ఫోన్లో వచ్చేసి ఇంకేం లేవు. అప్పుడు ఉత్తరాలు పోస్ట్ ఆఫీసులో వేయాలి, 1 రోజు 2 రోజులు పట్టింది. లేకపోతే బాగా అర్జెంట్ అయితే టెలిగ్రామ్ కొద్దిగా ఎక్స్ట్రా ఇది వెంటనే అందిపోయింది. టెలిగ్రామ్ కన్నా స్పీడు ఇప్పుడు ఫోన్ కన్నా స్పీడు. ఏంటి తెలిసిన? 333 నెంబరు, ఫోన్ నెంబరు. నిజం, దేవుడు ఫోన్ నెంబరు. ఇర్మియా గ్రంథం 33:3 333, నాకు మొరపెట్టము, నీకు వెంటనే నీ ఉత్తరము దయచేదను, నీవు గ్రహింపలేనివి గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేయును. దేవుని స్తోత్రలియా. మనుషులు ఫోన్ నెంబర్ అప్పుడప్పుడు ఏమవుతుంది, అందుబాటులో లేదు, మరొక కాల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇంకా సరే అనుభవాలు, అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉందంట, స్విచ్ ఆఫ్ చేసి ఉందంట, స్క్రీన్లు లేదు. అమ్మా, అప్పుడప్పుడు బ్యాలెన్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడున్న ఫోన్లకి, మన ప్రభు నెంబర్కి అలాంటి ఏమి అక్కర్లేదు. నాకు మొర్ర పెట్టగా వెంటనే నేను అలా మొరపెట్టాడు. అంతలో చూడండి, 12వ వచనంలో మొరపెట్టాడు, 13, 14, 15 వచనంలోకి వచ్చేటప్పటికి నిమిషంలో, రెప్పపాటులో వెంటనే జవాబు వచ్చేసింది, దూత వచ్చేసింది. వెంటనే ఏమంటుందంటే, యెరూషలేము కాపరస్తులారా, యోధా ప్రజలారా, యెహోషాపాతు రాజా, నువ్వురందరూ ఆలకించండి. వర్తమానం ఇదిగో, జవాబు ఇదిగో, నువ్వు భయపడద్దు, జడద్దు, యుద్ధము మీది కాదు నీ పక్షాన్ని నుండి. ఎవరు చెప్తారండి అంత గొప్పగానే? దేవుని వాక్యాన్ని మొదటగా నువ్వు నమ్మాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మొదటికి ఎవరు నమ్మాలమ్మ మనం? దేవుడు అంటే వాక్యం, వాక్యాన్ని నమ్ము, మాట, ఆయన మాట నమ్ము. కీర్తన గ్రంథం 81వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే, అయ్యో ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన అయ్యా, ఇశ్రాయేలు నా మాట ఎన్ని ఎట్లా, ఎంత మేలు. మాట ఎంటలేదంటే ఇల్లు, మాట అంటే మేలు. ఎవరి మాట? మనుషుల మాట వింటే మోసపోతావు. ఒక ఆవిడ ఇన్నాళ్ళు అగ్నిగోల్డ ఏదో కట్టివారండి, అగ్నిగోల్డ
ఏదోలేండి కట్టారంట. ఒక ఆవిడ చెప్పిన మాట ఈయన ఆలకించి కట్టారంట. అవన్నీ ఏం చేశారు? ఎత్తేసారా లేదా? ఏమండి? ఒక ఆవిడ అయితే తిని తినక అప్పుడప్పుడు వాళ్ళ ఆయన గారు చేపలు కానీ తెస్తే చేపలు కూడా అమ్మేసి సారెట్టి పులుసులెట్టి అమ్మా డబ్బులు దాసి దాసి కట్టిందంట. ఏం కట్టింది? ₹1,00,000 నాకు సీట్ వేసిందంట. చీటీ కట్టిందంట ఒక ఆవిడ. తిని తినక రోజు సారే. అలా ఆయన వచ్చేదే చేపలు తెచ్చాను కదా, ఊరికా తిన ఏమన్నా తిన ఎదుట తిన అంటే సరే ఎట్టు అని చెప్పేసి ఏదో అడ్డు పెట్టేసి అప్పమో లేకపోతే ఒడియో మరి చేపలే అంటే ఏదో కుక్క ఎత్తుకెళ్ళిపోయింది, లేకపోతే కాకి ఎత్తుకెళ్ళిపోయింది, ఎదురుపోయింది. అప్పుడప్పుడు వంకాయ పులుసు, అసలు నీతి లేదు. ఇంకా ఆ వంకాయలు కనబడేవి కాదంట, అంతా పులుసే కనబడిదంట. ఉల్లిపాయలు వంకాయలు ఎన్నో 2. ఆ 2 వేయటానికి ఉన్నారో కొని కాదు, ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు అడిగేసి పొదుపు తీసి డబ్బులు దాసి ఏం చేసిందంటే మూటంతట్టుకెళ్ళి కట్టింది. పాపం ఆవిడ అనుకుంది పాడేద్దాం చాలా మంది అంటే నీ పానం ఆఖరిదాకానే మొత్తం కట్ట రావాలా. ఆఖరిదాకా పాపం అలా పాడకుండా ఉంటే ఈవిడ 2 లక్షలు, ఇంకొకరు 1,00,000, ఇంకొకరు 2,00,000 మొత్తం జాగ్రత్తగా ఒక 10 సీట్లు ఆవిడ ఒక మేనావిడ వేసి మొత్తం అన్ని కట్టుకొని అయిపోయి పెట్టేశారు. ఈవిడ గుండె జారిపోయింది. దాసింది కదా తినకుండా వస్తులుండి. అమ్మ అలాంటి పనులు చేయకండి, ఉన్నప్పుడు తినవే. ఉన్న దాంట్లో ఈ రోజు ఆ రోజు దేవుడిస్తే ఈవిడ ఎవరిని నమ్మింది? యెహోవాను నమ్ముట వలన యెహోవా మాట వినడానికి నీకేం కలుగును? ఆయన మేలు చేయడానికే ఉన్నాడు తప్ప కీడు చేయడానికి లేడు. ఈనాడు మనుషులు నమ్మి ఎంతో మంది మనం ఏమైపోతున్నాం అంటే మోసపోతున్నాం. కానీ దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఏమవలేదంటే మోసపోలేదు, పాడైపోలేదు. అప్పుడప్పుడు ఏంటి ఈడు మాట్లాడేది పాడైపోయాడు, చాలా మంచోడండి ఈడు వల్లే పాడైపోయాడండి అంటారు. అప్పుడప్పుడు అంటారు కదా, ఈడు ఒకప్పుడు మంచోడండి, ఈడితో జట్టు కుదిరాడండి, ఈడు మాట్లాడినాడండి, ఈడు ఇలా పాడైపోవడం కారణం ఆడేనండి, మా అన్నయ్య అండి. మళ్ళీ ఎవరు కాదు, ఎవరో ఆడేండి పాడు చేశాడని మాటలు చెప్పి ఇలా పాడు చేసాడు ఆయనండి. ఎవరో కాదండి, నేను మాట్లాడి పాడు మా ఆయనేనండి, గారం పెట్టేసి పాడు చేశాడండి. అవునా కదా? అప్పుడప్పుడు ఎవరో కాదండి, మా వీళ్ళు అమ్మానండి, ఈయన పాడు చేసింది మూల కారణం ఎవరు తెచ్చండి? వీళ్ళు అమ్మానండి, ఇది ఇలా పాడైపోవడం కారణం వీళ్ళు అమ్మాయి. కానీ దేవుని నమ్మి పాడైపోయిన వాళ్ళు ఎవరన్నా చరిత్రలో కానీ ఎక్కడైనా ఏమైనా చెప్పారా? హలో, ఆలోచించండి ఒకసారి. కానీ మనం ఆ మాటే మనం ఏమంటలేదంటే అక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేలులు నా మాట వినని ఎడల అయ్యో అక్కడ మళ్ళీ ఏమన్నాడు? అయ్యో అంటే ఏంటి? అరే ఎంత మోసపోతున్నారు వీళ్ళు, అయ్యో నా మాట వినమంటలేదే. ఇప్పుడు నీతో కూడా చెప్తుంటే దేవుడు, అయ్యో అమ్మా నువ్వు మోసపోతున్నావేటమ్మా, వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి లోకాన్ని చూసి నువ్వు ఆత్మీయ జీవితంలో మోసపోతున్నావురా తల్లి. అరే మోసపోయి లోకాన్ని చూసి నువ్వు పాడైపోతున్నావురా బాబు. అయ్యో నా బిడ్డను దీవించాలి, ఉన్నతమైన స్థితి రావాలి, ఒక మేలుకరంగా చేద్దామంటే ఈ లోకాన్ని చూసి పాడైపోతున్నావేట్రా బాబు అంటున్నాడు. అయ్యో ఎంత బాధపడుతున్నారు చూసారా? అయ్యయ్యో ఎప్పుడంటావమ్మా అయ్యో అన్నమాట? అరే జరగలేని కారణం జరిగిపోయినాడు, అయ్యో ఇలా పాడైపోతున్నాడు ఏంటండి ప్రభు అంటున్నాడు. అర్రు ఈడు ఆత్మీయ జీవితంలో దీవించబడి ఆత్మీయ జీవితంలో ఎత్తబడుతూ వాడిని దేవుడు ఫలించేవాడుగా. అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే నీకెంత మేలు నాయనా. అయ్యో ఇప్పుడైనా నా మాటను మేలు చేయడానికి వచ్చాడు ఈ భూమి మీదకి ఆయన.
ఎవరు లేని త్యాగాన్ని ఆయన చేసి నీ కొరకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసి అంత గొప్ప భాగ్యం ఇస్తే ఈ లోకంలో నమ్ముతావు, లోకంలో వాటిని అనుసరిస్తున్నావు ఇక్కడ నాయన. అయ్యో నా మాట నువ్వు ఇప్పుడైనా. మొదటిది ఎవరిని నమ్మాలంటే దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అప్పుడు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. ఇంకా జ్ఞాపం చేయమంటారా మరొక విషయం? యోహాను సువార్త మార్నింగ్ అక్కడ మేము ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. విషయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మళ్ళీ జ్ఞాపం చేయాలి. ఇక్కడ ఉంది యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో, నువ్వు ఏది అనుకుంటున్నావో, ఏది అవసరమో అది నీకు నేను ఇస్తానంటున్నాడు దేవుడు. అయితే ఎవరి యందు ఉండాలంట? నువ్వు ఎవరిని నమ్మాలంట? నా యందు మీరు దేవుడి యొద్ద. ఎక్కడ రావాలి మనం? నా యందు అంటే ఆయన ఎక్కడున్నాడో? టీవీ దగ్గర ఉన్నాడా? పిక్నిక్ దగ్గర ఉన్నాడా? ఊర్లో ఉన్నాడా? ఇవాళ ఆదివారం అందరూ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి మనం? ఏరి అందరే మన వాళ్ళు అందరూ ఏరి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు? హలో ఏరి కొంతమంది ఏరి పుణ్యపురుషులు, ధన్యులు ఏరి భక్తులందరూ, పరిశుద్ధులు, పవిత్రులు, మహానితులు ఏరి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కదండి. ఎన్ని సమస్యలు ఉన్నా ఎవరి దగ్గరికి రావాలంటే ఎక్కడ ఉండాలంట మనము? నువ్వు అనుకున్నది వెనక్క లోపల చూస్తే నీ లోపల బోళ్ళు ఉన్నాయి, అన్ని ఎన్నో అనుకుంటున్నావు జరగాలని. అవన్నీ జరగాలంటే నువ్వు ఏం చేయాలంట? నా యందు మీరు, మీ యందు ఎవరి మాటలు ఉండాలి? పోకిరి మాటలు కాదండి, లోకంలో ఉన్న మాటలు కాదండి, అబద్ధమైన మాటలు కాదండి, బూతు మాటలు కాదండి, కొండేల మాటలు కాదండి, లేని మాటలు కాదండి, శరీర సంబంధమైన మాటలు కాదండి, దేవుడు మాటలు. నా మాటలు నీలో ఉంటే, ఆయన మాటలేంటి? వాక్యం. వాక్యము నీలో ఉంటే, వాక్యం అనే దేవుడు నీలో ఉంటే నీకు ఏది ఇష్టం, ఇష్టమైంది అడుగు. అమ్మా ఏం కావాలి? ఇష్టమైంది అడుగు, అది నీకు ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం ఇయ్యా. ఆ ఇష్టమైంది ఎక్కువ కావాలనుకో, కొద్దిగా నువ్వేం చేయాలి? వదిలేసుకోవాలి. విషయం చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపం వచ్చింది. నాకు జున్ను అంటే నాకు బాగా ఇష్టం. జున్ను అంటే బాగా ఇష్టం. అయితే అలా వెళ్తే జున్ను కనిపించింది నాకు. ఊరు వెళ్ళకముందు కనిపిస్తే ఆడెంత 10 రూపాయలు అనుకుంటాను, 10 రూపాయలు కప్పు 20 అనుకుంటా. అక్కడ సాగరు పక్కనే దింపుతుంటే ఆ పక్కనే మిల్క్ షాప్ అమ్మాడు, ఎట్టాడు కొత్తగానే. ఇక్కడ ఇది ఎట్టిరేట్రా బాబా ఏదో చూసారా? ఎట్టాడు. అంకితని దింపేసి అక్కడ ఉంది కదండి, అక్కడ చదివిన మాట, లస్సీ ఉంది, పాలు ఉన్నాయి, గేదె పాలు, ఈ జున్ను అన్నాడు. అబ్బా జున్ను, అమ్మగారు అంటే పాలు తెచ్చుకుని వండేశ్వరు, ఇప్పుడు వండుకోలే ఎవరో లేదు కదా, సరేలే బాగానే దొరికింది. నేను మెయిన్ రోడ్ వెళ్తే బండి ఎడతాడు, అసలు ఎడతలేదు, బెల్లంతో జున్ను చేసి ఉంటాడు, చేస్తాడు. అది బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. చాలాసార్లు అలాగే వెళ్ళాను కానీ దొరకలేదండి ఈ మధ్యలో. సరే ఇక్కడ ఉంది, కొనుక్కున్నాను, నాకు ఇష్టమైంది ఉందే, కొనుక్కున్నాను. 20 రూపాయలు. ఎంత ఉంటుంది అందులో? ఎంత 2 కప్పులు ఉంటుందేమో మరి. అవుతే 2 పెద్ద నా పెద్ద సేపు చేత నన్ను ఊరికి గుడుక్కుని ఒకసారి వెళ్ళిపోతాయి. ఇష్టమైందని ఏం చేస్తాం? చిన్న తింటావా? గుడుక్కుమని వెళ్ళిపోతాం. ఒకటే ఎంత కప్పు ఎంత ఉంటుంది? అది తెచ్చి నేను బండి ఎదర కవర్లో పెట్టేశాను. ఊరెళ్ళే అడవుల్లో దాన్ని మర్చిపోయి బండి ఇక్కడ వదిలేసి పేదరికి ఇచ్చి ఆయన బండిని ఏం తీసుకెళ్ళి ఆడన్నా చూడలేదు పాపం, ఆడు చూడలేదు పాపం. ఎదర కవర్లేదు, చూస్తాడు ఎట్టి ఏముంటాయని అడిగి తెలుసు. నేను ఎట్టేసి మర్చిపోయాను. ఆడి చూడలేదు, సొత్తు తినేమో పోయి కూడా తినేనని నేను గ్యాప్ వస్తే మర్చిపోయాను. ఇంకా ఆలోచన లేక ఊరాడవుల్లో ఏం చేసినట్టే మర్చిపోయాను. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అది తీస్తే పాస్తమ్మ గారే తీశారు. నిన్న రాత్రి అండి తీస్తా, మొన్న రాత్రి నిన్న రాత్రి ఏమో మొన్న రాత్రే దాన్ని ఇలా తీసి అక్కడ నుంచొని ఇలా కవర్లో టోపి వర్షం తెస్తే ఇది ఏంటండి అంటున్నాడు. అంకితే
ఏ డాడీ ఇది అన్నారు. ఇదేట్రా బాబు, ఇది ఏదోలా ఉంది, నాకే తెలియదు, అర్థం అవ్వలేదు అన్నాను. మర్చిపోయాను. కవర్ ఊడిపోయి నీళ్ళు కారిపోయి ఇలా తీస్తే మొత్తం పాడైపోయింది. పాడేశాను. ప్రభువా, నాకు ఇష్టమైంది ఇంతలా మర్చిపోయినట్టు. చాలా కాలం అక్కడ తిరిగాను, ఇష్టమైందని కొనుక్కున్నాను. ఏంటో అనవసరం తినేసిన బాగున్నాను అనవసరంగా ఇంటికి. అంటే ఏదో ఇష్టం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్తం గారు నేను కొంచెం చూద్దాం, బాగుంటే తెస్తానమ్మా అని చెప్తామని చెప్పి ఇంటికి తెద్దాం అనుకుని కవర్లో పెట్టి మర్చిపోయాను. మనమే తినేయడం ఎందుకు, ఆవిడకి ఇష్టం కదా, ఎంత గొప్ప ఓ చెంచా ఎడితే బాగుంటే తెద్దాం, అది ఇవన్నీ ఎందుకు అంటారు కదా పిల్లని. ఇప్పుడు తెస్తే బాగుంటుంది కదా, బాగుంటుంది చూద్దాం, టేస్ట్ చూస్తారో, నేను టేస్ట్ చూస్తాను, సరిపోదు పోతే తెచ్చుకుందామని ఆలోచనతో తెచ్చాను. తీరా మర్చిపోయాను, మొత్తం లేదు. ఇంత నాకు ఇష్టమైంది ఏంటి ప్రభువా, కొనుక్కుంటే పోయింది ఏంటి ప్రభువా, నీ బిడ్డలం అయితే నాకు ఇస్తావు కదా ప్రభువా, నాకు ఎలా ఒకలాగా మళ్ళీ నేను దాని దగ్గర కొనుక్కుంటే డబ్బులు లేవు ప్రస్తుతం. పరిస్థితి అలా ఉందిలేండి, దేవుడికి తెలుసు కదా. మరి ఆ 20 రూపాయలు కూడా లేవు. మొన్న ఉన్నాయి కాబట్టి కొనేసుకున్నాను, ఇప్పుడు లేవు. సరే అలాగ ఉన్నాను, అలాగ అయిపోయి. నిన్న ఉపవాస ప్రార్థన, శనివారం వెళ్ళిపోయాను. నిన్నే కదా శనివారం, నేనేనండి. ఏం గుర్తుంటుందండి బాబు, షుగర్ ఎక్కువైపోయి అన్నీ అయిపోయి జ్ఞాపకార్థాలు ఉంటాయి, ఇంకా అన్నీ మర్చిపోతున్నాను. నిన్నే శనివారం పొద్దున్నే ఉపవాస ప్రార్థనకి అక్కడికి వెళ్ళాం. సేవకులు మనకి ఉంటుంది కదా, కోటాల ముందు ఎడతారన్నమాట. కోటానికి అక్కడ అంటే చూడండి, ఇష్టమైనది నీకేం కావాలో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మన హృదయ రహస్యములన్నింటినీ ఎరిగినవాడు. నేనేం ఎవరికి పైకి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అక్కడ ఆశపడ్డాను, కొనుక్కున్నది పోయింది ప్రభువా, నాకు ఇష్టమైంది పోయింది ఏంటి నాయన. నాకు ఇష్టమైన చాలా వదిలేసాను, ఇది కూడా వదిలేసాను అంతే. పోలే ఇంత కదా వదిలేసాను, పోలే ఇంకేం చేస్తాం, ఈ అనుపులో మర్చిపోయాను. సరేలే ఉపవాసం అక్కడ వాళ్ళతో పాటు ఇంక పొద్దు నుంచి వెళ్ళిపోయాం కదా, ఇంక ఉండిపోయి మేము కూడా. ఆ పాస్టర్ గారు ఇంకా అంత బాగుంటుంది, చక్కగా మంచి వర్తమానం దేపన్నట్టు ఇచ్చారు. ఇంకా అందులో ములుగు అన్నీ అయిపోయినాయి. సాయంకాలం వచ్చాను, అక్కడ ముగించుకున్నాను, అన్నీ అయిపోయినాయి. పాస్టమ్ గారు ఇంత బాక్స్తో భోజనం చేశారని అడిగారు ముందు. చేశాను, ఇంకేమొద్దు అన్నాను. అవునా చేశారా, అయ్యో జున్ను ఉందండి. ఎంత బాక్సుతో జున్ను, ఎంత బాక్సు, ఎంత బాక్స్ ఏమో పాడైపోయింది, పడిపోయింది. ఎంత ఇప్పుడు ఎంత బాక్సుతో జున్ను ఇచ్చాడా లేదా. తినమనగానే ఆకలి తినేస్తాను, అప్పుడు దాకా ఏమవుతాను. జున్ను అనగానే ఏం చేశాను, తినేసాను. సాయంకాలం ఇష్టమైంది పోయినా తిరిగి దేవుడు ఇచ్చాడా లేదా అంటే, తిండి కోసం కాదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఆయన మన తండ్రి తన పిల్లలకు ఇష్టమైంది బాగా అడిగినప్పుడు ఒకవేళ మనం అలా కోపంతో తినకుండా మానేస్తే తండ్రి కానీ తల్లి కానీ తట్టుకోగలదా అమ్మా. నేను మా అమ్మగారికి ఇంత గారం పెట్టి ఎలా అడిగి అలా కోపించుకొని అంతే. మా ఊరు కూడా అలా చేస్తున్నాడు, అలాగే ఉండవని నేను కాకేసినా పట్టించుకున్నాను కదా, ఇలాగే ఉండవని. ఓరా బాబు వండేస్తానుండ్రా బాబు, వండేస్తాను బాబు ఉండిపోయి. తల్లి ప్రేమ అలాంటిది పిల్లల పట్ల. తల్లిదండ్రులకి ఎవరికైనా అలాగ ఉంటుంది కదండి. లేకపోయినా కావాలన్నప్పుడు ఎట్టకపోతే వాళ్ళు కొద్దిగా మాత్రం ఏమన్నా కొద్దిగా మొండి చేస్తే ఏం చేస్తారంటే పెట్టేస్తారు. మళ్ళీ నిన్ను నన్ను మనందరిని సృష్టించిన తండ్రి అండి ఆయన. ఆయనకి ఇష్టంగా ఉంటూ ఆయన మీద ఆధారపడుతూ, చిన్నది నీకు ఇష్టమైంది దూరం అయిపోయితే నీ మనసులో బాధ ఉంటే ఆ బాధ దేవుడు తీర్చడా. అదే కాదు, ఏదైనా తీరుస్తాడు ఆయన. అయితే నీవు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఏమన్నాడంటే, నా యందు. మనం ఎవరి యందు ఉండాలి, ఎవరు పని చేయాలి అమ్మా. దేవుడు ఆరాధనలు ఉన్నప్పుడు ఆరాధనలో నువ్వు పెత్తనాలు చేయకూడదు, ప్యారెస్ పెద్దమ్మలాగా అక్కడక్కడ తిరగకూడదు. దేవుడు ప్రార్థనలు ఉన్నప్పుడు, దేవుడు కూడుకులు ఉన్నప్పుడు దేవుడి యొద్దను ఉండాలి. దేవుని యొద్దకు ఉండి దేవుని వాక్యాన్ని విన్న నీవు దేవుని యొక్క మాటలు లోపలెట్టుకోవాలి తప్ప, పనికిరాని మాటలు, ఆల మాటలు, ఈల మాటలు, పోకిరి మాటలు, వ్యర్థమైన మాటలు లోపలెట్టుకుంటే నీ హృదయం పాడైపోతే, నీ అవయవాలన్నీ పాడైపోతాయి, శరీరం పాడైపోతే, ఆత్మ చచ్చిపోతే. దేవుడు వాక్యము మంచివన్నీ కూడా హృదయములో పెట్టుకుంటే ఆత్మ బలం ఎక్కువవుతుంది. ఆత్మీయ కార్యాలను చూడగలుగుతావు, దర్శనాలు చూడగలుగుతావు. దేవుని వాక్యము నీలో ఉంటే దేవుని స్వరం వినగలుగుతావు. అవేమీ లేకుండా వ్యర్థమైనవి అన్నీ కూడా లోపల పెట్టుకుంటే ఈ హృదయం అంతా ఏమైపోతుందంటే పాడైపోతుందండి.
పాడైపోయి లేని రోగాలన్నీ మనలోకి వచ్చేస్తాయి. అది తీసే వ్యర్థమని అన్నీ కూడా. అది ఎవరిని నమ్మాలి? నువ్వు దేవుని నమ్మాలి. దేవుని నమ్మాలంటే మొదట వాక్యాన్ని నమ్ము. నా యందు మీరును, నీ యందు ఎవరి మాటలో? దేవుడి మాటలో. దేవుడి మాటలు అంటే ఏంటి? వాక్యం. వాక్యము నీలో ఉంటే నీకు ఏది ఇష్టమో మన అంశం ఏంటి? నువ్వు అనుకున్నది దేవుడు జరిగించాలంటే, నీకు ఇష్టమైంది దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఎవరిని నమ్మాలంటే, ఎవరిని నమ్మదండి. లోకం ఎలా ఉందండి? కన్న తండ్రి కూతురు పాటు చేయడం ఏంటండి? మద్ది గారి వదిన పాడు చేయడం ఏంటండి? కలిసి ఉండడం ఏంటండి? జ్ఞానం లేకపోతేనే తల్లి తర్వాత తల్లి వదిన. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? మరి ఎవరు నమ్ముతావు నువ్వు? ఇప్పుడు ఎవరిని నమ్మాలి నువ్వు? మనుషుల్నా? వదినమ్మని తీసుకెళ్ళి మత్తు టాబ్లెట్ ఎట్టి పాడు చేసేస్తావా? ఎలాంటి లోకంలో ఉన్నావు నువ్వు? చాలా భయంకర రోజుల్లో ఉన్నా మనం. నాగరికత ఏదో వచ్చిందో, నాగరికత లేదో, భయంకర రోజుల్లో ఉన్నావు సుమా. అందుకే ఎవరిని నమ్ముతావు నువ్వు? ఎవరిని నమ్మినా మనం మోసం చేసేస్తారు. ఎవరిని నమ్మాలంటే దేవుని నమ్ము. మనం మోసపోం, ఎప్పటికీ మోసపోం. ఆయన మోసం చేసినాడు కాదు. ఒకవేళ నువ్వు మనుషులు నమ్మి మోసపోయావంటే, మోసపోయిన నిన్ను తీసుకొచ్చి ఏం చేస్తాడంటే మళ్ళీ మేలుకరంగా బాగు చేసేస్తాడు. ఆమేన్. నిన్ను బాగు చేస్తాడు. అలా మోసపోయిన వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి, అయ్యా వాళ్ళని నమ్మి వీళ్ళని వీళ్ళని వాడైపోయింది తండ్రి అనగానే దేవుడు ఆయన బాగు చేసేసాడండి. బాగు చేసాడు. రెండో విషయం ఏంటి తెలిసినా, నువ్వు ఏమి నమ్మాలి తెలిసినా, నువ్వు అనుకున్నది జరగాలంటే చదువుకుందాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయము. దేవునికి స్తోత్రం. మళ్ళీ పైనుంచి ఒకసారి 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పని వాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పవాడు కాదండి. దేవుడు మాట ఇచ్చాడు అనుకో, మాట తప్పవాడు కాదు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నువ్వేమి నమ్మాలి చేసినా దేవుని యొక్క వాగ్దానాలను బట్టి నమ్మిన విశ్వాసం నుంచి ప్రార్థన చేయాలి. దేవునికి వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్తాడు. మాట తప్పడం మనుషుడు అనుకున్నా పెట్టి మాట ఇచ్చి మాట తప్పడానికి. మనం మాట ఇస్తాం, మాట తప్పేస్తాం. తెలుసండి, మాట తప్పుతాం, మనం తప్పేస్తాం. కానీ దేవుడి కార్యాలు ఆలస్యమైన. నీకు మాట ఇచ్చాడు కానీ మాట మాత్రం ఏం చేస్తాడు? మనం ఆయన బిడ్డలం. మనం కూడా ఆలస్యమైన ఏమైనా మన మాట ఇచ్చిన మాట ఏం చేయాలి? నెరవేర్చేవారుగా ఉండాలి. రెండోది ఏమి నమ్మాలి తెలిసిన? వాగ్దానాలను నమ్మాలి. ఉదాహరణకి బైబిల్లో చాలా మంది భక్తులు దేవుని వాగ్దానాలను నమ్మి గొప్పగా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము గారిని మనం చూసినట్లయితే, అబ్రహాముని దేవుడు ఏం చేసి తెలిసిన? ఆశీర్వదించాడు. దానికి ముందు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటే అక్కడ వాగ్దానం ఉంది. దేవుడు నువ్వు లేచి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నీ దేశము నుండి ఒకటే నీ దేశాన్ని, నీ బంధువుల యొద్ద నుండి, రెండు నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి ఒకటి గొప్ప జనముగా చేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించెదను. ఆమేన్. ఏ వాగ్దానం అండి చూసారా? అబ్రహాముకు వాగ్దానం ఇది. అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, మొదటి స్థానం పెద్దలకి ఇస్తాడు దేవుడు. ఎప్పుడు తండ్రికి ఇచ్చాడు అవకాశం. తన తండ్రి తేరాహుని పిలిచాడు ముందు. తేరాహు లేదు, వదిలేసాడు. ఎనవోళ్ళని ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. ఇంకా బలవంతం చేయడండి.
ఏదైనా భక్తి బలవంతం కాదు. నువ్వు బలవంతంగా చేస్తే ఏది ఆశీర్వాదకరంగా ఉండదు. ఇష్టంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. ఇష్టంతో చేయాలి. నువ్వు బలవంతంగా చేసావంటే ఏది, నువ్వు బలవంతంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళవు. నువ్వు బలవంతంగా గుడి దగ్గరికి వచ్చి నీకు ఆశీర్వాదం ఉండదు. ఇష్టపూర్వకంగా రావాలి, ఇష్టంగా ప్రార్థన. మనం పూర్వకంగా ప్రార్థన చేయాలి, ఇష్టపూర్వకంగా నువ్వు ఉపవాసం ఉండాలి. బలవంతంగా ఎవరో చెప్తే కుదరదు, అవదు. ఇష్టంగా చేయాలి. ఒకసారి చెప్తే ఇష్టంగా నువ్వు మొదలెడితే ఇంకా దాన్ని నువ్వేం చేయాలి, కంటిన్యూగా చేస్తే ఇష్టంగా చేసినట్టు. మాటి చెప్పించుకున్నావు అనుకో, నీకు ఇష్టం లేకుండా మేమే 10 సార్లు చెప్తే చేస్తున్నామంటే అది నీకు ఇష్టం లేకపోయింది, నేను చెప్తూనే చేస్తున్నావు, బలవంతంగా చేస్తున్నావు. అది అంతే కదా. ఇష్టం ఉన్నోడికి ఒకసారి చెప్తే ఏం చేస్తుంది దాన్ని, ఇంకా పని కంటిన్యూగా అయిపోద్ది. ఇంకా దీని మీద ఇష్టంగా చేస్తాను, ఇది నా బాధ్యత, నాకు దేవుడు అప్పగించాడు, ఈ పని నాది అని ఇష్టంగా చేస్తాను కాబట్టి అయిపోయింది. 2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత అవతలోడు ఇంకా అత్తమాని చెప్తుంటేనే చేస్తున్నాడంటే వీడికి ఇష్టం లేదు, నేను చెప్తుంటే చేస్తున్నాడు అంతే. వీడికి ఏంటి, బలవంతంగా చేస్తున్నాడు, ఇష్టంగా కూర్చోట్లేదు, నువ్వు దేవుడు వాక్యం వింటలేదు, బలవంతంగా వింటున్నావు, ఆశీర్వాదం ఉండదు. ఇష్టం ఉంటుందా? అలాగా తేరాహం దేవుడు ఏం చేసినట్టు పిలిచాడు, వినలేదు, వదిలేయండి దేవుడు. గడవ తన కొడుకు అందుబాటులో ఉన్నాడు, ఇంపార్టెంట్ పిలిచాడు. పిలవగానే లోపట్టాడు, వింటున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, అబ్బా దేవుడు మాట్లాడుతున్నట్టు ఏదో గొప్పగా వచ్చేద్ది మనకి అనుకొని వింటుంటే కొంతమంది ఏంటంటే నీ ఊరిని వదిలేమన్నాడు. ముందు ఏ వదిలేమన్నాడు, నీ దేశం వదిలేయండి. అంతే కదా అనుకుంటే రెండోది ఏమన్నా ఉన్నాడు, బంధువులను వదిలే. దేటండి బాబు, ఇలాగైతే ఎలాగ, భక్తి ఇలా చేస్తే ఎలాగా, మరి బంధువులను వదిలేడు పెట్టి. తర్వాత ఇల్లు, ఏ ఇల్లు, నీ తండ్రి ఇంటిని ఇవన్నీ వదిలేసి నువ్వు బయలుదేరి నువ్వు చూపించే దేశానికి ఆ ఊరు వెళ్ళన్నాడు. ఎలా ఉండదు చెప్పను, ఒంటరిగా ఎలా వెళ్తాడండి, అన్నీ వదిలేయమంటున్నాడు, ఒంటరిగా వెళ్ళిపోమంటున్నాడు. ఏదో దేవుడు మాట్లాడాడు, వరం ఇస్తాడు అనుకున్నాడు పాపం. వరం ఇస్తాడు కానీ ఒక వాగ్దానం చేశాడు, ఇవన్నీ విడిచిపెట్టి నేను చూపించే ఊరు వెళ్తే నీ నామాన్ని గొప్ప జనముగా చేసేస్తాను. అందరిని వదిలేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం జనం, భార్యని కూడా అన్ని వదిలేస్తే పిల్లలకి అంటారండి, ఏం చేస్తాడు, ఇంకా ఎవరున్నారు, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నామమును గొప్ప చేయుదును. నీ పేరును ఏం చేస్తానంటే గొప్ప చేసేస్తాను. నీ పేరు మళ్ళీ మారు మోగిపోతుంది. ఇంకా మోగిపోతుందా? అబ్రహాం అంటే ఎవరండి, విశ్వాసులకు తండ్రి. మోగిపోయిందంటే ఆయన ఇచ్చిన వాగ్దానం మాట తప్పనివాడు ఆయన. అయితే మనం కొన్ని వదలవలసిన దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలి, వదిలేసి ఏమి నమ్మాలంటే దేవుడు వాగ్దానాన్ని నమ్మాలి. మనం వాగ్దానాలు నమ్మం అమ్మా, వాగ్దానాలు ఉన్న మాటలు నమ్మం. చాలాసార్లు చూడండి, వర్షం వస్తుందని పేపర్లో వేసిన, టీవీలు చెప్పిన రాదు. తుఫాను వచ్చేస్తుందని అన్నారనుకో, రాదు. ఆ రోజు అమాంతంగా వచ్చేస్తుంది. ఆడీడి చెప్తే రాదు, దేవుడు పంపితేనే వస్తాయి. ఏదైనా ఆజ్ఞ ఎవరు ఇవ్వాలి, సృష్టి అంతా ఆయనలో ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, వేసేసరి ఇవాళ వచ్చేస్తుంది వర్షం, తుఫాను వచ్చేద్దంటే అది తెక్కెండగా హేతుంటుంది. ఇది వర్షం అన్నారు కదరా బాబు అని సిద్ధపాటు తెక్కెండగా హేస్తుంది. నిజమే కదా? ఆ పేపర్లోను, టీవీల్లోను, ఫోన్లో కూడా వచ్చేస్తే పిడుగులు పడిపోతాయి. దబ్బని జాగ్రత్తగా ఉండండి, మెలుకుగా ఉండండి. ఎండగా హేతుంటుంది. దేవుడు సెలవిచ్చినప్పుడు అవన్నీ ప్రకృతి ఆయన చేతిలో ఉంది, సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన మాట వింటాయి, మనుషుల మాట ఏముంది, కొన్ని జరుగుతాయి. దేవుడు మనుషులు కూడా ఏం చేశాడు, తన చేతులతో కూడా తయారు చేశాడు కాబట్టి కొంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి వాటి ద్వారా వాళ్ళు ప్రకృతిని అమర్చుకుంటున్నారు, స్వాధీనంలో తెచ్చుకుంటున్నారు. కాబట్టి జ్ఞానం ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని జరుగుతాయి. అన్నీ జరగవు. దేవుడి దగ్గర అన్నీ జరిగిపోతాయి. లేనిది కూడా చేసేయగల దేవుడు. అంత గొప్ప తండ్రి మనం ఏం చేసామంటే మనం నమ్ముకున్నాం. అమ్ముకున్నారా అమ్మా? అందుకే మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు, నమ్ముకోవాలి. నమ్ముకున్నవారు ధన్యులు. అమ్ముకున్నవారు ఏమవుతారు మరి? నమ్ముకున్న వాళ్ళు ధన్యులు, అమ్ముకున్నవారు కూడా ధన్యులే. ఆయన కపటం లేనివాడండి, ప్రేమ కలిగిన దేవుడు, అందరినీ ప్రేమిస్తున్నాడు.
ఆయన రాకడ కూడా ఇప్పుడు ఆలస్యం. అందుకే ఏ ఒక్కరు ఏ బిడ్డ మనం చూస్తాం ఇంకా వాయులు ఈ కెపాసిటీలు కులాలు అందరూ ఆయనే, అందరూ ఆయన బిడ్డలే. దేశమా అంత ప్రపంచంలో ఉన్న వారందరూ ఆయనకు కావాలి, ఆయన బిడ్డలే. అందుకే ఏ ఒక్కరు కూడా ఆయన నామమును, ఆయన రాకడ సమయంలో ప్రతి నాలిక, ప్రతి అన్నాడు, ఈ జాతి అని అన్నాడా, ఆ జాతి అన్నాడా, ప్రతి జాతి, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలిక, అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలని ఆయన ఆశ. అందుకే ఆలస్యం. అయితే దినములు చెడ్డవి, ఇంకా సమయం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఉంది కదా అనుకుంటున్నారేమో, ఇంకా అయిపోయింది. ఇంకా వెయిటింగ్ లిస్ట్ లేవు. టైం దగ్గర పడిపోయింది. రకరకాల దారుణంగా మహారాష్ట్ర, అమెరికా దేశం అంతా కాలిపోయి చూసారు. దేవుడు ఎంత అండి, ఒక్క రోగంతో మొత్తం ప్రపంచం అంతా కూడా ఏం చేశాడు. మరి ఆయన ఎలా చూడనుకుంటున్నారో, ఆయనతో పెట్టుకుంటే మళ్ళీ ఇంక మామూలుగా ఉండదు. ఇంకా ఒక్క రోగంతో ప్రపంచం అంతా ఏం చేశాడు, ఉరుకులు రప్పించేసాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది, వాగ్దానాలు నమ్మాలి. అబ్రహాము దేవుడు వాగ్దానాన్ని నమ్మి అన్నీ వదిలేసి వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నాడు, బలిపీఠం కడుతున్నాడు. వాగ్దానం నమ్ముతూ ఏం చేయాలి మనం? బలిపీఠాలు కట్టాలి. విరిగి నలిగిన బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం. అమ్మా, ఆ ప్రార్థన బలిపీఠం ద్వారా దేవుడు అబ్రహాంని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. 13వ వచనం వచ్చేటప్పటికి చూడండి, అక్కడ అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్య వెంట పెట్టుకొని, ఆదికాండం ఎన్నో వచనం, అది 2వ వచనం. అది పైనుంచి చదువుతున్నమాట, 1 నుంచి, ఇది 2వ వచనం అన్నమాట. 13, 2వ వచనం. అబ్రహాము వెండి బంగారములు, పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అదేంటి, అన్ని వదిలేసి వచ్చామన్నాడు కదా, ఒంటరికి వెళ్ళాడు కదా. అవునా కదా? చెప్పండి, సమాధానం చెప్తలేదు. స్పందించాలి మీరు. అసలు మీరు విన్నారా? అర్థమవుతుందా మీకు నేను చెప్పి? ఏమండి, వాగ్దానాలు మనం నమ్మాలి. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని పిలిచాడు? ఇదిగో నీకు ఇలాగ వాగ్దానం చేస్తానన్నాడు. ఈ వాగ్దానం నమ్మి అక్కడికి వెళ్ళి అన్నీ వదిలేశాడు. అన్నీ వదిలేసి వాగ్దానం నమ్మి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? పడుకున్నాడా? అసలైంది అది. వెళ్ళిన తర్వాత నీకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత అలా తీసుకొని దాన్ని నెట్టుకొని అంటే సరిపోద్దా? ఏం చేయాలమ్మా? ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము అక్కడికి వెళ్ళిపోయి, అయ్యో ప్రభా, నువ్వు ఊరు రమ్మంటే ఊరు వచ్చానయ్యా, విరిగిపోయి నలిగిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఊరేటయ్యా? అసలు పచ్చదనేది ఏది కనబడతలేదు ఇక్కడ. నీళ్ళు తాగడానికి ఏం కనబడతలేదు. వాగులేటి, కొండలేటి బాబోయ్, ఈ రాళ్ళేటయ్యా బాబు అని కన్నీళ్ళు కాచి ఏడ్చి ప్రార్థన చేయగా ప్రార్థన పరిస్థితిని మారిపోయి ఈ 13వ వచనం వచ్చేటప్పటికి వాగ్దానం చేశాడు కదా దేవుడు, బహు ధనవంతుడైపోయాడు అంటండి. ఏమిప్పుడమ్మా? ఒంటరిగా వెళ్ళమన్నాడు దేవుడు. ఏం చేశాడు? అది నిన్ను కూడా అన్నీ ఊడ్చిపోతున్నాయి. ఇప్పుడు నీకంటూ నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ పితరులు ఇచ్చిన అన్ని కూడా పోతాయి. ఇప్పుడు పోతున్నాయంటే దేవుడు నీకు ఏదో చేయబోతున్నాడని అర్థం. నువ్వు దేవుడిలో ఉన్నావు. ఇప్పుడు ఎవరిలో ఉన్నావమ్మా? దేవుడిలో ఉన్నావు. నీ పితరులు ఇచ్చిన ఆస్తి, నువ్వు సంపాదించిన ఉద్యోగాలు అన్నీ ఇప్పుడు ఏమైపోతున్నాయి? అరే 4 బయటికి వెళ్ళి దేవుడిని నమ్ముకున్న మొద్దు 4 ముద్దలు కడుపు నిండా తినేవాళ్ళం. ఇప్పుడు ఇది ఎక్కడ గొడవా? తిన్నానికి కూడా తిండి ఉండలేదు, ఉండదు. ఇంకా నిన్ను బహు ధనవంతుడుగా చేయబోతున్నాడు. మన్నాను కురిపించిన వాడు ఆయన. అయ్యో మన్నా వద్దయ్యా బాబు, 21 లక్షల మందికి కురీలు కావాలని కురీలు ఆకాశంను కురిపించిన వాడు ఆయన. అరే దావతేస్తుంది నాయన అంటే బండ నుంచి ఏరి పారించాడు దేవుడు. ఇప్పుడు నువ్వు కూడా తినడానికి ఏం లేదని బాధపడుతున్నావేమో.
అన్నీ వదిలే అన్నాడు అబ్రహాంని. అన్నీ వదిలే, ఏమీ లేకుండా, తిన్నా కూడా తిండి లేకుండా వచ్చేసాడు, కట్టుబట్టిన బట్టలతో వచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా కట్టుకున్న బట్టలే, కొనుక్కున్నా కూడా నీ స్థితి పోయింది, పోద్దే, వదిలేయి. అయితే విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని నమ్ము. నీకు వాగ్దానం ఇస్తాడు కదా, నాకు ఇచ్చాడు వాగ్దానం. నేను బైబిల్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత, సైనికులు వచ్చిన తర్వాత, వాక్య సంధానానికి వెళ్ళేటప్పుడు మీకు సార్ చెప్పే, ట్రైన్లో, ఒక రైల్వే స్టేషన్ ట్రైన్లో నన్ను ఒక పోలీసుడు పట్టుకొని అక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని చెప్పాను. అనేకుల అధికారిని మోకరిస్తారు, అనేకులను ఏలుబడి నీ నోటి ద్వారా ఎవరు ఆశీర్వదిస్తారు, రాబోయేలో నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఎడతానన్నాడు, ఎడతాడు. మరి ఎట్టాలంటే ముందు ఇవన్నీ కూడా ఏమైపోలే, వాళ్ళిచ్చినాయి, వీళ్ళిచ్చినాయి, అమ్మిచ్చినాయి, అక్కిచ్చినాయి, అన్నీ అయిపోలే. పోవాలి యేసునామములో. నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువులు ఇచ్చినాయి అన్నీ వదిలే. ఇప్పుడు నీ అన్ని తీసేస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఎక్కడ కూడా రా బాబు, అక్కడ ఉంటే 4 ముద్దలు తినేవారు, ఆలెట్టువారు వీళ్ళెట్టువారు. ఇప్పుడు ఎవరు ఎడతలేదు, అన్నీ మూసిపోతుంటాయి. అరే ఎక్కడికి వెళ్ళినా మాయా అని నోరు కల్పేసేవాడిని నేను, ఎవరు పెట్టమంటే వాళ్ళు చేతులు నెట్టారు. ఇప్పుడు ఎవరితో ఏమి లేవు అన్నారు. అందరూ దూరం అయిపోతున్నారు, కూర్చునే దూరం అయిపోతున్నారు అందరూ. మా బంధువులు అందరూ దూరం అయిపోతున్నారు. ఇప్పుడు తల్లి దూరం అయిపోయింది, తండ్రి దూరం అయిపోయాడు, బంధువులు దూరం అయిపోతున్నారు ఇప్పుడు వాళ్ళతో పాటు. వెళ్ళిపోయి ఏం పర్లేదు, నాకు ఎవరున్నారు, నాకు వాగ్దానం ఇచ్చిన ఆయన ఉన్నాడు, వాగ్దానం నమ్ముతున్నాను నేను. నువ్వు నమ్ము. అబ్రహాము నమ్మాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు. ఏం చేశాడమ్మా? అది నమ్మితే సరిపోదు, ప్రార్థన చేయమ్మా. నీకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపం చేయి దేవుడికి. వాగ్దానం ఇచ్చిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నా యేసే చాలా గొప్పోడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన, మాట ఇచ్చి మాట తప్పోడు కదండి. చాలామంది మాటలు చెప్తారు. అబ్బా మా అక్క వెళ్ళినప్పుడల్లా, లైవ్లో ఉందా, నేనేతదేమో, అమ్మా ప్రార్థన చెయ్యాలి నాకు కొనవాట. వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన మనుషుడు కాదు మాట తప్పడానికి. దేవుడు
కాదు, దేవుడైనా కదా. మనుషులైతే మాటిచ్చి తప్పిపోతామని మనం తప్పిపోతాం. మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం దేవుని బట్టి మనం మాట తప్పిపోతాం, మన పరిస్థితులు మాట తప్పిపోతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను మాట తప్పిన వాడిని నువ్వు కూడా మాట తప్పకూడదు నా బిడ్డవైతే అంటున్నాడు. ఆ పోలికలోకి మనం వచ్చేయాలి. వాగ్దానం ఇచ్చిన వాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అన్ని వదిలేశాడు, అన్ని ఊబైపోయి ఇంకేం లేదు. ఇంకా అక్కడికి వెళ్తే తిన్నాక కానీ నీళ్ళు తాగడం కూడా లేదు. ప్రభువా ఏంటి ప్రభువా, మంచిలు కూడా లేకుండా చేసేవాడు ప్రభువా, నీ మాట నీ ఊరు వచ్చాను అన్ని ఉంచేత ఏమనుకున్నాడు పాపం. ఈ అన్ని వదిలేంటే అక్కడ బాగా అన్ని ఎట్టడానికి ఉన్నాడు. అలా కదా వస్తాయి మరి. ఈ వదిలేసుకో అక్కడికి వచ్చాయంటే ఏమనుకుంటాం, ఆహా అక్కడ ఏదో ఇల్లు ఉందంటుంది, ఇంత ధైర్యంగా వచ్చామన్నాడు కదా, అన్ని ఇచ్చేత దేవుడు కదా అనుకున్నాడు పాపం. ఏమో అంటున్నా, నా ఉద్దేశం అంటూ అందరి ఉద్దేశాలు కాదు. నేను ఆలోచించుకుంటాను చదువుకున్నప్పుడు నాకు వచ్చిన జ్ఞానం ఆలోచన. వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనే పరిస్థితులు మారుతుంది. ఎంత గొప్పడైనా ముందు ఏం చేయాలి, యవన కాలంలో పిలుచుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అతను. అందుకే అక్కడ ఏం చేశాడంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. విరిగి నలిగిన బలిపీఠం, 4 బలిపీఠాలు కట్టాడు అక్కడ. అమ్మా ఈ 4 బలిపీఠములు కట్టేటప్పటికి, ఆ ధూపం వేసేటప్పటికి దేవుడు హృదయం కదిలిపోయి అబ్రహాము బహుధనవంతుడైపోయాను. ఏ పొలం చేసాడా, పని చేసాడా? ఏం చేశాడు? 7 సంవత్సరాలు కరువు ఏం చేశాడా యాకోబులాగా? అక్కడికి వెళ్ళి ఏం చేశాడమ్మా? కష్టపడ్డా, రాత్రి పగలు డ్యూటీలు చేశాడా? దేవుడు ఎత్తే ఏంటండి, మనం ఏం చేయక్కర్లేదు. దేవుడు ఎవరు మొదలు పెడితే ఆ ఇంటికి అలా వచ్చేస్తాయి. అప్పుడు దాకా అలా ఉండాల్సిందే, తప్పదు. ఇంకా ఎండిపోతాం. ఆయన ఇచ్చేదాకా చూస్తే, ఆయన కోసం చూసానంటే ఎండిపోవాలి. ఏది ఉండకూడదు మన దగ్గర, అన్నీ చచ్చిపోవాలి. అంతే. మరి ఆయన ఏం చేశాడు? ధనవంతుడు అవడానికి పోయినా వెళ్ళి వ్యాపారం చేశాడు, డేరాలు కుట్టాడు, ఏదో ఉండాలి కదా అక్కడ. ఏమనుందా? ఒకటే కనిపించింది, బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు, అంతే. ప్రార్థన బలిపీఠాలు కట్టాడు. ఏం కట్టాడమ్మా? ఉందా నీ ఇంట్లో బలిపీఠం? వాగ్దానం పెట్టి బలిపీఠం కడుతున్నావా నువ్వు? ప్రార్థన బలిపీఠాలు కడుతున్నావా? విరిగి నలిగిన మనసుతో బలిపీఠం కడుతున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఇచ్చాడు అంటున్నావు, ఇలా అయిపోయింది అంటున్నావు, మరి ప్రార్థన చేసేది ఏది? దేవుడు అంటోడు ఉంటే ఇలాగే ఎందుకు అవుతుంది? ఉన్నాడు ఆయన. నువ్వు చేసేది ఏది? అబ్రహామునికి దేవుడు చెప్పాడు, ఏం చేయించాడు? ఆయన చేయడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, బలిపీఠం కట్టడం ద్వారా బహుధనవంతుడయ్యాడు. అంతేకాదండి, నువ్వు కింద చదివితే అంతేకాదు, ఆ ఊరు అబ్రహాము తనతో ఉన్న లోతు కలిసి నివసించలేనంత గొప్ప ధనవంతుడే కాదు, ఆస్తిపరుడు కూడా అయిపోయాడు. మళ్ళీ ఆస్తి మామూలుగా కాదు, ఆ ఊరు సరిపోతలేదంటే వీళ్ళకి. ఆ ఆస్తిని బట్టి ఊరండి, ఇల్లు కాదు. ఏమంటే 4 అంతస్తులు ఇల్లు, 10 అంతస్తులు ఇల్లు కాదు, ఊరంటే చూడండి ఒకసారి. అమ్మా ఏముంది? యవనస్తులు చెప్పాలి, మీరు కదులుతలేదు అసలు. కదిలించబడు, విశ్వాసంలో ముందుకు, నిర్లక్ష్యంగా ఉండకు, దేవుడి వాక్యం నమ్ము. అబ్రహాము ఊరు ఏం సరిపోలేదు. ఎలా రమ్మన్నాడు దేవుడి దగ్గరికి? తండ్రిని వదిలే, ఊరిని వదిలే, బంధువుని వదిలే, ఏమి లేకుండా వచ్చాయి. ఒంటరిగా వెళ్ళిపోయాడైనా. అక్కడ తాగడానికి మంచిలు కూడా లేవని చెప్పేసి పరిగెట్టుకుని వచ్చేసాడా? నువ్వు కూడా ప్రభులోకి వచ్చావు, దేవుడు వాగ్దానం నమ్మొచ్చావు. మంచిలు లేకపోతే వెళ్ళిపోతావా? చిన్న చిన్న కాళ్ళు జరిగిపోతే వెనక్కిపోతావా? ఎందుకు అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా బాగుపడ్డారా? శ్రమలు అనుభవించాలి. నువ్వు శ్రమ అనుభవించు. ప్రభుని నమ్ముకున్నావు, నిందలు వస్తాయి నీకు, అవమానాలు వస్తాయి నీకు, తిన్నుండదు, లేని మాటలు వస్తాయి, కాని మాటలు వస్తాయి. ఆయనే పడ్డాడు ప్రభు. శ్రమపడు, వాగ్దానం నమ్ము, ప్రార్థన చేయి. వెనక్కి వచ్చాడైనా బలిపీఠం కట్టాడు, ఓర్చుకున్నాడు, ప్రార్థన చేశాడు. రాళ్ళన్నిటిని కూడా సదును భూమిగా దేవుడు చేసేసాడు, పంట భూములుగా మార్చేశాడు. కలిసి నివసించలేనంత బహు ధనవంతుడు, బహు ఆస్తిపరుడైపోయాడు. ఎవరిచ్చారు ఇదంతా? నువ్వు నమ్ము. నీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నమ్ము. ఏమి నమ్మాలి? దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. మరొక భక్తుడు అతి చిన్న వయసులో యోసేపును దేవుడు ఆస్వాదించడానికి కారణం, మొదట ఏం చెప్పాడు? వాగ్దానం ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు. ఫలించడి కొమ్మ,
12 మంది సంతానంలో ఇతను ఒకడే. అందరికీ దొరకదండి, అందరికి ఇచ్చేది ఇంకెందుకు. ఎవరు దేవుడికి అందుబాటులో ఉంటారో, ఎవరు దేవుని వాగ్దానాన్ని నమ్ముతారో, ఎవరు నమ్మకంగా ఉంటారో వారికే. ఇందులో అందరికన్నా తండ్రికి నమ్మకమైనడు ఎవరంటే యోసేపు, చాలా నమ్మకమైన వాడు. అందుకే దేవుడు అతను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మొదట ఏమి ఇచ్చాడంటే దర్శనం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. అన్నల పనులన్నీ పడిపోతాయి, ఆయన పని ఒకటే నడుచుకుంటుంది. సూర్యుడు చంద్రుడు ఇవన్నీ నమస్కారం ఇచ్చేస్తున్నాయి. ఈ దర్శనం వచ్చింది, ఉండలేక తండ్రి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళయ్యా ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉందంటే అందరూ కూడా ఏం చేశారంటే లోపల బయటికి అంటారు, అమ్మోళ అయిపోతారు. పైకేమో ఏం చేస్తారు, తమ్ముడా నిజమా నమస్కారం పెడతారా, ఈయన ఎలా చంపాలో వీడియో అని లోపల 2 ఉంటాయి కదండి. మరి తాగుబోతోడికే 2 అంటారు, అప్పుడప్పుడు వాడుతుంటారు. లోపల ఉన్నవాడు తెలుసా నీకు, వచ్చాడు అనుకో బయటికి, నిజమే లోపల ఉంటాడు అంటాడు, మనలో ఉంటాడా లేదా, ఉంటాడు. పైకేమో అంటున్నారు, లోపలేమో ఎవరైనా మంచి చీర కట్టుకొని ఏమైనా కుదురుతుంది అనుకో ఇలా చూసి, ఇప్పుడు ఎక్కడ మీరు బాను లోపల, బయటేమో నమ్ముతూ బాగున్నారండి లోపలేమో బయట ఒకటి ఉంటారు ఉంటారు ఉంటారు. యోసేపుకి కూడా అందరూ అలా చెప్పగానే అవునా బాబాయ్ తమ్ముడా నిజమేనా అన్నారు. మరి ఎలా పన్నాగం పడి లోపలంతా కుళ్ళి స్వార్థం అసూయ లోపల పెట్టుకున్నారు. ఆ అసూయ చేత ఈయన ఏం చేశారంటే, మరి వాగ్దానం ఏం చెప్పాడు, మరి ఇక్కడేమో వీళ్ళందరికీ దూరం చేశాడు, తండ్రికి దూరం చేశారు. దూరం అయిపోవాలి. వాగ్దానం నమ్ముతున్నారా, అంశం చూసుకొని జాగ్రత్తగా. దేవుడు వాగ్దానాలు మనం ఏం చేయాలి, నమ్మాలి. నమ్మితే కనుక మనకు వచ్చింది అంతా ముందు పోవాలి. ఇప్పుడు ముందు ఎవరికి దూరం అయి చేశారు, బుడదలు వేసి ముందు ఎవరితో, తండ్రిని దూరం చేస్తాను. నీ తండ్రి అబ్రహామునికి ఇచ్చాడు కదా, నీ తండ్రి ఇంటి నుండి అంటే ఇప్పుడు యాకోబును కూడా తండ్రికి యోసేపుకి ఏం చేస్తారు, దూరం చేసేసారు. దేశం కానీ దేనికి ఏం చేశారు, అమ్మేశారు. కట్టుబట్టలతో అమ్మేశారు. అక్కడికి వెళ్ళిన తేనె భోజనం పలహారాలు ఎడతారనుకున్నారా, బానిస తిన్ను ఉన్నదో, పొద్దు నుంచి సాయంకాలం దాకా 60 రోజులకు పని చేయడమే. ఇంకా పని పని పని, మంచిని ఇచ్చినట్టుండో ఏమి ఇచ్చినట్టుండో ఏమి చేసినట్టుండో. కానీ ఏమి నమ్మాడు తెలిసిన, ఆ వాగ్దానం కొరకు ఏం చేస్తాను తెలిసిన, ప్రార్థన చేసుకునేవాడంట. ఆ ప్రార్థన చేస్తుంటే రాజు చూసి, ఎవరికాయ నువ్వు, ఇక నేనే దేవుణ్ణి, ఏ దేవుడు, నాకు దేవుడు ఉన్నాడు, ఎవరు నీకు దేవుడు, పొద్దున్న లెక్క నాకే నమస్కారం పెట్టాలి, నువ్వు నాకే నన్ను పూజ చేయి, ఇంకే దేవుడు లేదు ఈ దేశంలో, ఈ ఊరికి నేనే రాజు, దేవుణ్ణి. దేవుడు లేదంటే నాకు ఉన్నాడు, మీకు ఎవరికైనా ఏం చేయాలంటే కొడరా దెబ్బలు కొట్టండి రా, కొట్టినా పర్లేదు, ఏం పర్లేదు, ప్రార్థన మానం. అది మనమైతే ఏం చేస్తాం, ఎవడ తింటాడు దెబ్బలు, వెళ్ళపోతే ఏం పోయింది, ఎవడికి వచ్చింది మానేస్తానండి బాబు, వెళ్తాను తర్వాత వస్తానండి బాబు మానేస్తాం, చేతనే కదా తర్వాత వెళ్తానండి బాబు, అయ్యి బాబు వచ్చేస్తాను బాబు వచ్చేస్తాను, అలా మాట్లాడికే చెల్లి నువ్వు అలా మాట్లాడుకు బాబు, నేను ఉండలేను వచ్చేస్తాను, వచ్చేస్తాను చెల్లి, అక్క వచ్చేస్తాను, అయిపోయి చాలా కాలం అయిపోయింది నేను చూసి వచ్చేస్తాను. మరి అంతకాలం అంతా ఏమైపోయింది, ఇప్పుడు వచ్చేస్తాను, బాగున్నాను కదా, ఓపిక ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర, వచ్చేస్తాను 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 వచ్చేస్తాను. మరి అప్పుడు కదా నిజమండి, ఇవన్నీ కూడా జరుగుతున్న అనుభూతులు. దేవునికి స్తోత్రాలయ్యా. అస్సలు ప్రార్థనే అన్నాడు. కొరడా దెబ్బలు కొట్టినా ఏమి కొట్టినా మోకరించి ప్రార్థన చేశాడు. దెబ్బలు తిన్నాక ఏం చేశాడంటే ఒళ్ళు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు ఒళ్ళు, ఎందుకు కొట్టించుకుంటున్నాడు, కాని మాటలు మాట్లాడా, దేవుడికి విరోధమైన పని చేశా, దేవుడికి ఇష్టమైన పని చేసి దేవుడి నిమిత్తం ఏం చేస్తున్నాడు, దెబ్బలు తిన్నాక ఇష్టపడ్డాడు. వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అరే చేసే కొలది మళ్ళీ ఏమొచ్చిందంటే చెయ్యి నేరం వచ్చి పడిపోయింది మళ్ళీని. అరే ఇంత భక్తిలో జాగ్రత్తగా అక్కడ జాగ్రత్తగా ఉంటే రాజు చూశాడు, ఓహో ఈయనేదో బాగుందనుకుంటే మళ్ళీ ఆమెలో దూరిపోయి నన్ను ఇలా చేశాడు అలా చేశాడు. అది నీతి మంత్రాలు ఈవిడే చేసి మళ్ళీ ఆవిడ మీద పెట్టేసింది, పడాలి నువ్వు తప్పదు, చెయ్యి నేరాలు నీ మీదకి వస్తాయి.
వస్తాయి, ఇప్పుడు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ, దేవుడే పెడుతున్నాడు. నిలబడాలి మనం. అరే ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామో అంతగా ఏమవుతున్నాయి. అరే చేయలేదురా బాబు అంటే, అరే పారిపోయి తప్పు అని ఎంతగా పూజించిన వారి మీద ఏం చేస్తున్నారు, ఇది నిందేసేస్తున్నారు. వస్తాయండి నిందలు. నాకు వస్తున్నాయి కదా, నాకే బోళ్ళు వస్తున్నాయి. మా ఊడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఇటేస్తున్నాడే. ఆ ఊర్లో కూడా ఇటేసాడు. ఎక్కడికి వెళ్ళిన మనశ్శాంతి ఉంటుంది, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇటేస్తున్నాడు. ఇంక పని సేవ లేదు కదా, మరి ఏం చేయాలి? ఏదో సువార్త చేయాలి కదా, ఈ సువార్త చేస్తున్నాడు. చెయ్యి. నా దేవుడు నమ్మదగినవాడు. నేను ఎలా చూశానో, ఏం చేశానో ఎవరు తెలియకపోయినా పర్లేదు, ఎవరు నమ్మకపోయినా పర్లేదు, నా యేసే నమ్మితే చాలు. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా. ఇంకే లేకపోతే ఇంకంతే వస్తాయి. ఇప్పుడు ఈవిడ కూడా ఏ పాపం చేయలేదు. ఆ వస్త్రాన్ని ఏం చేశాడు? వదులుకొని పారిపోయాడు. పారిపోయలేదా? మరి పారిపోయడం మీదకి ఇంత జాగ్రత్త ఉన్నవాడికి ఏమొచ్చింది? నన్ను పట్టుకొని నన్ను ఇలా చేయాలని నన్ను అట్టుకొని ఇలా చేశాడు. బాబా ఏడిపించాడు, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి నటదురా ఏడు చేసిందంట. ఎందుకురా నేను చెప్పను, నువ్వు నాకు చెప్పినా నమ్మాలే. అప్పుడప్పుడు నటిస్తారు కదా మనం, మనం చెప్పరా నమ్మాలే, ఇంకెందుకు చెప్పడు ఆడి మాట ఏంటో. భలే ఉంటాయండి. నప్పించేస్తుంటారు కొంతమంది, కనిపించేస్తుంటారు కనహాగతులు. ఏంటి అంటారు అట్లా నమ్మడు. మరి రాజు గుర్తించాడు, ఇతను అడుగు పెట్టగానే అక్కడ అది ఆశీర్వాదకరంగా ఉందని అంటుంటే ఎలా నటిస్తున్నా కొన్నారు. ఏమి అమ్మా నువ్వు చెప్పు అంటే, మీరు రాజు ఆయన అంటే నేను నమ్ముకోలేదు. ఒక్కొక్కరు బాబోయ్ నటించేస్తారండి బాబు. ఈ నటలో దేవుడి దగ్గర ఉడకో. వేశ్యనైనా క్షమింతాను కానీ ఆవిని క్షమించాడా? రాత్రి దేవుడు వెళ్ళి ఆవిడతో మాట్లాడాడు అని. అయితే కొంచెం సమయం తీసుకున్నాడు. దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా ఆలస్యం అవుతాయి. తొందర అవ్వదు, తొందరపడద్దు. నువ్వు తొందరపడ్డావంటే దారి తప్పిపోతావు. రానే ఎన్నొత్తే రానే, పడు ఏం పర్లేదు. పడ్డావాడు ఇప్పుడు చెడ్డోడు అయిపోడు. పడ్డాడు అందుకే. ఈయన దగ్గరికి వచ్చి చెప్పబోయా అంటే, ఎందుకయ్యా నీ భార్య నేను చెప్తే వింటావా? నువ్వు చెప్తే వింటావా? నువ్వేదంటే అది. ఇప్పుడు ఎవరు చెప్పిన వింటారండి? ఏది వింటారు ఎక్కువ? ప్రూఫ్స్తో పాటు ఉన్నాయి వింటాడా? రాణి గారు చెప్పిన మాట వింటారా? ఈయన చెప్పిన మాట వింటాడా? అసత్యమే వింటారు, సత్యాన్ని నమ్మరో బేగా. ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎవరు వినరో. అందుకని ఏమన్నాడు? నువ్వు చెప్తే వింటావా నాయన కానీ అన్నాడు. అంతే, నమ్మరు కదా. అందుకే చెరసాల్లో వేయించి పడ్డాడు, అలాగ ఉన్నాడు. రాజుగారికి పాపం అసలు నమ్మకం లేదు. ఉంటారు కదా కొంతమంది నమ్మరు అంత బేగా, అలా నమ్మరు ఉంటారు కొంతమంది. మా బ్యాచ్లో కూడా ఉన్నారు కొంతమంది. నేను అలాంటి తెలుసుకుని ఉన్నారు, నమ్ముతున్నారు. నమ్మరు రా బాబు, నాకు తెలుసు కదరా అంటున్నారు. పోలే, మీరు నమ్మినా నమ్మపోయినా, ఎవరు నమ్మపోయినా నాకు నా యేసయ్య నమ్మాలి అంటున్నాను నేను. అంతే. ఎవరు నమ్మాలి? కడవరకు ఉండేవాడు ఆయన, పోషించేవాడు ఆయన, పెట్టేవాడు ఆయన. అరే ఆయన పిలిస్తే వచ్చాను సేవకి. కూలి లేక కాదు, లేదా ఇంకోటి లేక కాదు, కాలు వంకరైపోయి కాదు, పని చేయలేక కాదు. అసలు సేవ అంటేనే, సేవకుడు అంటేనే అసలు సేవకుడు బిడ్డలో సేవ చేయాలంటే కష్టమండి. ఆటుపాట్లు చూస్తాం కదా, ఆలు పడే బాధ మనకెందుకురా బాబు అనుకుంటే మరి తప్పలేదు. సేవ సావా అన్నారు. ఇవన్నీ పడలేక బాబోయ్ నేను చేయనంటే మరి దేవుడు ఏం చేశాడు? ముక్కు గేలం వేసి ఇలా కొట్టి వింటావా లేదా అన్నాడు. మరి వచ్చాం, తప్పదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన పిలిచాడు కాబట్టి ఓర్పు, లేకపోతే అంటే కర్రు మరి పారిపోదు. ఇవన్నీ తట్టుకోలేము. ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడున్న పరిస్థితి అయితే చచ్చిపోవడం. ఇంకా ఇప్పుడున్న పరిస్థితిని అయితే ఒకదాని మీద కొట్టి అలా ఉంది పరిస్థితి. నేను నాకు కాదు, నా దేవుడు నన్ను ఏదో చేయబోతున్నాడన్న ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కార్యాలు, దేవుడి మహత్యమైన కార్యాలు దగ్గరికి రాబోతున్నాయి మనకి. నమ్ము, దేవుని వాగ్దానం నమ్ము. అది దగ్గరికి రాబోతుంది కాబట్టి, వాగ్దానం దగ్గర రాబోతుంది కాబట్టి యేసేపు ఇప్పుడు ఏమవుతున్నాడంటే
నలగబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, అవమానించబడ్డాడు. అయితే మళ్ళీ సమయం వచ్చింది, రాణితో దేవుడు మాట్లాడాడు. ఆమె వెంటనే వెళ్ళింది, అయ్యా క్షమించాలి, నేను తప్పు చేశాను. వస్తాయి ఆ రోజు. ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి తల ఉంచుతారు. నువ్వు ప్రభులోకి వచ్చింది నిన్ను ఎటకారించారు కదా, నీకన్నా ఎక్కువ బతి చేయబోతున్నారు. నీ దగ్గరికి వచ్చి, అయ్యా అమ్మా నిన్ను అన్నానని క్షమించే మనసు రాబోతుంది. వస్తుంది. ఇప్పుడు వెళ్ళి క్షమించమన్నాడు. యేసేపుని ఏమంటుంది? క్షమించు. దీనికి నేనేం చేస్తున్నానంటే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తున్నాను అన్నాడు. అదంతా జరగాలంటే ఇదంతా జరగాలి, అంతే. అది ఆయనకి చచ్చిపోవచ్చు కదా యేసుప్రభు గారు. మరణములు పీరపాలి కాబట్టి మరణానికి గెలాలంటే ముందు ఇలా చావాలి. ఎలా చావాలి? మరణం, సిలువలో చావాలి. మధ్యలోనే చంపేద్దాం అనుకున్న శాస్త్ర పరిస్థితులు కొంతమంది ప్లాన్ వేసి చేసేద్దాం అనుకున్నారు. అవన్నీ తప్పించుకుంటూ మనం తప్పించుకోవాలి. కొన్ని నిమిషాలు తప్పించుకుంటూ సిలువలోనే అయినా ఆ సమయం వచ్చినప్పుడు మరణించేయాడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. వాగ్దానం దగ్గరికి వచ్చింది. వాగ్దానం దేవుడు ఏం చేసాడమ్మా? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఈ సాయంకాల సమయంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు జరిగించాలంటే ఒకటి, వాక్యాన్ని, దేవుని ఎవరిని నమ్మాలి మనం? దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేన్ని నమ్మాలి మనం? ఎవరిని నమ్మద్దు. నమ్ముతావా? కన్న తండ్రి కూతుర్ని ఏం చేసాడమ్మా? పాడు చేసాడు. ఎవరు నమ్ముతావు ఇంక నువ్వు? అరే నమ్మనకి లేదు. కామం, సైతాను కామం ఎక్కువ పెట్టేసి నరులను ఏం చేస్తుందంటే చాలా భయంకరంగా పాడు చేసి నరకానికి తీసిపోతుంది. పాపం పొంచుకొచ్చేస్తుంది పాములాగా. అటు అది ఎవరిను నవ్వులుతలేదు, ఇంకా గుడుక్కు మింగేలా చూస్తుంది. నవ్వడానికి టైం లేదు, ఇంకా గుడుక్కు మింగేస్తుంది. ఇంకా మరి మింగేస్తుంది అంతే. టైం ఎత్తలేదు ఇలా నవ్వలాకే, బుడుక్కు మరి మింగేస్తుంది. జాగ్రత్త, చచ్చిపోవాలి ఇవన్నీ. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. దేవుని వాక్యం వల్ల ఏం చేద్దంటే బ్రతికిస్తుంది. ఆ యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల అనుకున్నది జరగాలి, నీకు ఇష్టమైనది జరగాలి అంటే నీ యందు నువ్వు ఎవరి యొద్ద ఉండాలి? మనం ఎవరితో గడపాలి? మనం ఏది? దేవుని సన్నిధిలో. దేవుడి సన్నిధి ఉన్నప్పుడు వేరు. ఎక్కడ జరిగితే నీవు అనుకున్నాయని ఇలా జరిపోవాలండి, అలా జరిపోవాలండి, ఆ కట్టలా వచ్చేయాలండి, అది ఇలాగ అయిపోవాలండి, ఇలా అయిపోవాలి. మాయమంత్ర జంత్రమంత్రగా అయిపోవాలి. ఇలాగంటే అనేస్తాను రండి, జంత్రం మూలి కమ్మని గిరిగిరి. అయ్యా మాలి మంత్రలా అయిపోవడానికి అవ్వాలంటే, నీకు ఇష్టమైంది నువ్వు అనుకున్న జరగాలంటే ఏం చేయమంటాడు దేవుడు? నా యందు మీరు ఉండాలి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి నువ్వు? ఇది ఎవరి టైము? 6 రోజులు కష్టపడి పని చేసుకో, 7వ రోజు విశ్రాంతి. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నావు ఇప్పుడు? కొంతమంది ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఒకరు ఊరు అంటారు, ఒకరు ఇంకోటి అంటారు, ఒకరు దినం అంటున్నారు, ఒకరు పుట్టినరోజు అంటారు, ఒకరు పెళ్ళి అంటున్నారు, ఇంకోటి అంటారు, రేపు వారం ఇంకోటి అంటున్నారు. ఈ వారానికి ఒకరు పంచుకుంటున్నారు. వాటాలు వేస్తారు కదా, పంచుకుందాం. 1000 రూపాయలు ఎట్టు కొన్నాం కదా, 4 గుంపులు పోగులు. ఈ రోజు వారం నువ్వు, వారం నువ్వు, వారం పంచుకుంటున్నారు. పంచుకోండి, పంచుతాడు అక్కడ. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడును. ఏమి విత్తుతావో అంతే. నువ్వే విత్తనం వేస్తున్నావో అదే వస్తుంది. గోధుమ గింజ నుంచి బీరకాయ కావాలంటే ఎక్కడ వస్తుంది? నువ్వు ఏ గింజ చేసావు? ఏ విత్తనం గింజ చేసావు నువ్వు? గోధుమ గింజ చేస్తే గోధుమ గింజ వస్తుంది. బీరకాయ కావాలి నాకు, ఇప్పుడు బీరకాయ కావాలంటే ఎక్కడ వస్తుంది? మోసపోకు. అందుకే విత్తు, కన్నీళ్ళతో విత్తు. సంతోషమైన పంట కోణం నువ్వు పోతావు. ఏమండి? చక్కగా ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ పెట్టాడు. ఇప్పుడు తిరగడమే, ఇంకా తిరగండి. అమ్మగారి ఇంటికి, అక్కల ఇంటికి ఇలా ఇక్కడ కుక్కుకొని ఏదో ఒకటి వస్తుంది. ఒకసారి ఇంకొక లావైన మనిషి వస్తుంది, ఇలా పెట్టి కసక్కమని నొక్కేస్తుంది. మనం నొక్కేస్తానన్నది పాపం. మొన్న ఆవిడ వచ్చింది అక్కడి నుంచి, మిస్ అయిపోయారు వీళ్ళు, లేకపోతే వచ్చింది. క్లియర్ గాని అలా అడిగారు.
ఉండాల్సిందండి మావిడ ఉంటే బాగుందండి, దీన్ని చౌకగా అయిపోతారు. దెబ్బకి వెళ్ళిపోయారు వీళ్ళు. అమ్మ బాబు ఆవిడ మాట ఉంది, ఆవిడ వచ్చింది కదా. ఆ బండి దిగిపోయి బండి పడిపోయాడు, కంగారు దిగిపోయింది. ఏది అది ఎక్కడా అంటది. ఊరు ఏమో ఇంత ఉంది, అన్ని మింగేసిలాగా. వాళ్ళకే పెంచుతారంట, వాళ్ళు వేసేస్తారంట, మింగేస్తారంట గొడవలకి. ఇలా సంకల్లోని గజ్జల్లో పెట్టి నొక్కేస్తుందంట ఇలాగా అంటుంది. అదే పని అంటే వాళ్ళకు. అంటే ఆడవాళ్ళ మీదకి వెళ్ళరు కదా, అందుకని ఫుల్గా చేపల మొక్కలు ఆ మొక్కలు అంటే పెంచుతున్నారు. వాళ్ళు కండలతో ఉంది, కండలతో. అమ్మో, అందుకే ఆడాడే ఆవిడ ముఖ మనిషి కాదు, నలుగురు మనిషి ఆవిడ. రౌడీ మరి ఏంటో రౌడప్ప. ఈ సంఖలో నొక్కెత్తనంటుంది. ఏది ఇద్దరే అడుగుతుంది ఆవిడ. హల్లెలూయా అంటారండి ఒక్కొక్కరు చూస్తుంటే ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. అమ్మ బాబు నాకు భయం వేసింది, నా తాలి కన్నా నన్ను నొక్కెత్తారేమో, నేను పాస్టర్ గారిని బాబు నేను ఉంటానని చెప్పి. అలా కాదు పాస్టర్ గారు, మీరు కూడా కొంచెం ఏముండండి అంటాడు ఆయన. మాకు భయం పెట్టుకుంది, ఏమో ఏం చెప్తా అనలేదు. ఆవిడ ఇలా మాట్లాడుతుంది. నువ్వు ఉండబట్టలేక ఆవిడ దగ్గరికి వెళ్ళామా, మేము పంపించలేదమ్మా, మీ ఆయనే వెళ్తానన్నాడు. అవునండి, అవునమ్మా, మీ ఆయనే స్టేషన్కి మేము చెప్పామమ్మా, ఇమ్మంటే ఇవ్వనెత్తలేదు, మీ ఆయనే పంపిస్తాడంటే. అవునా అండి, సరే నేను చెప్తానండి అంటుంది. అమ్మ మా అబ్బాయి అనుకున్నమాట. దేవునికి స్తోత్రాలు ఇయ్యా. చూస్తే ఆకారం మాటలోనే భయపెట్టేస్తారు కదండి. అందుకే ఏ మాటలు ఉండాలి మన దగ్గర? అమ్మ ఎవరు మాటలు ఉండాలి? దేవుడు మాటలు ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు. మనం ఎవరి యందు ఉండాలమ్మా? దేవుని దగ్గర ఉండాలి, దేవుని యొద్ద ఉండాలి. మనం దేవుని దగ్గర రాకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్తేనే కదా అమ్మ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఇంటికాడ కూర్చొని డాక్టరు అని చెప్పి ఫోన్ చేసేసి ఇచ్చే ట్యాబ్లెట్ అంటే ఇచ్చేస్తాడా? వెళ్ళాలి, పరీక్షించుకోవాలి, పొడిపించుకోవాలి, చేసి చూస్తాడు, డబ్బులు ఇవ్వాలి వాడికి. ఆ ఇచ్చింది మళ్ళీ కొందెచ్చుకోవాలి, కొందెచ్చి జోబులు పెట్టుకుంటే తగ్గుతుందా? మింగితే ఆ పవర్ అంతా లోపలికి వెళ్ళి అప్పుడు కంట్రోల్ అవుతుంది. అలాగే దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం విని హృదయములో పెట్టుకొని అది విత్తనం ఫలించి జాగ్రత్తగా నెమలు వేసుకుంటూ నడుచుకుంటే అప్పుడు నువ్వేమవుతావు అంటే ఫలించేదానిగా అవుతావు, ఫలము కలుగుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టారా ఈ సాయంకాలం మనం అనుకున్నది మనకి జరగాలంటే నువ్వు ఎవరిని నమ్మాలంటే ఆఖరి మాట జ్ఞాపం చేయండి. మూసారా దుకాణం? తీసే ఉందా? 37:5 మాట, ఆఖరి మాట 37:5 ప్రార్థన. ఆ మాట చదువుకోండి. యెహోవా నీ మార్గములను, అమ్మా మన మార్గాలన్నీ కూడా ఎవరికి అప్పగించాలి? అబ్బా కదా నా మార్గం వాళ్ళగా చెప్పడం ఏంటి? నాకు తెలీదా? నాకు దాదా? నేను మాట్లాడలేనా? నేను చేతకని దద్దమ్మా? మరి ఆయన కూడా చేతకని దద్దమ్మా యోషువపాతు నా శక్తి చాలదయ్యా అని చెప్పి ఎవరికి అప్పగించాడు? అప్పగించు నువ్వు కూడా అని. నా మార్గములను యెహోవాకు అప్పగించును. ఎవరు నమ్మాలి ఇప్పుడు? ఇంకా ఆయనకి అప్పగించి ఆయన మీద ఆధారపడాలి. ఇంక నువ్వు ఆయన నమ్ము, మనుషులు నమ్ముకో, మనుషుల మనతో పాసిపోతావు. ఆయన నమ్మిని అలా అప్పుడు దేవుడు మన కార్యములు మనకు అనుకున్నది మనకిష్టమైంది దేవుడు జరిగించునుగాక. ఈ కొత్త వాక్యం దేవుడు దీవించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.